సత్సంగులందరికీ అనేక నమస్కారాలతో పరమాత్మయే సత్సంగం నడుపుకుంటున్నాడని అందరికీ రుజువు అవుతుందా లేదా? చెప్పండి అమ్మలో. ఏమొచ్చు ఎవరికొచ్చు, మనకు అందరికీ ఒక ఇచ్చు ఉంది, మళ్ళీ పుట్టకూడదు. జన్మరాహిత్యమే నా గోడు. అదొక్కటే మనకి, మిగిలిన ఏమీ రావు. ఎలా ఉండాలో, ఎలా ఉంటే జీవన్ముక్తో రాదు. అయినా బ్రహ్మం చెప్పేస్తుందా లేదు? రోజు ఇలా ఉండండి, అలా ఉండండి, జీవన విధానం, జీవించి ఉండగానే జీవన్ముక్తి, దేహం పతనానంతరం విదేహముక్తిని తెలియజేస్తాం. రోజు చెప్పిందే చెప్పుకోకపోతే అనేక జన్మల నుండి, మామూలు అనేక జన్మల నుండి మరి ఉన్న పని అవ్వాలా లేదా? ఆలోచించు. అన్నీ రెడీ చేసుకుంటున్నావా లేదా? జన్మలు రాకుండా ఏమో ఎంజాయ్గా బతికచ్చు. ఇది నిజం కాదని తెలుసున్నా అలా అలా నీటి మీద రాత్రా బతికచ్చు. మరి ఉన్నది నేనే అని తెలుసు. నేను తప్పలేదు, హ్యాపీగా ఉంది. జ్ఞానం తెలియకుండా అమ్మ ధ్యానం చేయటానికి చెయ్యొచ్చు, కానీ కొంత టైం పడుతుంది. అదే మనస్సు దాని పని చేస్తుంది, బుద్ధి ఇలా చేస్తుంది, ఈ ఇంద్రియాలు ఇలా ఉంటాయి, ఈ దేహం నిజం కాదు, అనేక దేహాలు ఎత్తాను, ఏ దేహం నేను కాదు, ఇలా ఇలా అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అలాగా జ్ఞానం తెలుస్తుంది. ధ్యానం చేస్తుంటే మనకి తేలిపోతుంది, ఏది నిజమో ఏది కాదో తెలియదు. అందువలన భాష అవసరం, ఈ పుస్తకాలు శాస్త్రాలు అన్నీ అవసరం. ఆ తర్వాత అలవాటు అయ్యాక పుస్తకాలు పడేస్తామా ఏంటి? మనం ఇంట్లోనే ఉంచుకుంటాం. మనకు మనస్సు ఎప్పుడైనా కదిలినప్పుడు ఆ పుస్తకం చూసుకుంటే ఆ మనస్సుని ఆ పుస్తకంతో మమేకం, ఆ పుస్తకంలో ఉన్న వాక్యాలతో మమేకం చేసేస్తూ ఉంటాయి మనసు బాగుంటుంది. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు శాస్త్రం చదివాక శాస్త్రాన్ని ఇంట్లో అలా ఉంచుకోండి నిక్షిప్తంగా. మన లాక్డౌన్లు అంటున్నారు కానీ జరుగుతాయో మాతాయో. మీరు అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చక్కగా పుస్తకాలు చూసుకోండి, న్యూస్ చూసుకోండి. భీమవరం బ్రహ్మమ్మ.com వచ్చేస్తూ ఉంటుంది. ఇంకెన్నాళ్ళు లేదు, మొదలు పెట్టారు కదా. అవి జరుగుతాయి. ఇవన్నీ కూడా మరి బ్రహ్మం మనకి ఇంట్లో కూర్చుంది, ఇల్లే వైకుంఠంలా చేయిందా లేదు, గృహస్థ జీవితాన్ని గడిపింపజేస్తుందా లేదు. పరమాత్మే మన భర్త, పరమాత్మే భార్య, పరమాత్మే పరమాత్మే వచ్చిన వాళ్ళని, పరమాత్మయే మనలో. అంటే అలాగే ఇటు అటు మొత్తం చుట్టాలందరూ కూడా పరమాత్మయే మనం తెలుసుకున్నాం కాబట్టి ఓకే, అవసరానికి మాట్లాడుకుంటూ మనతో మనం ఉంటాం. మమకారాలు లేవు, అహంకారాలు లేవు. అలా మానేయట్లేదు. ఆకర్షాస్ వరకు ఉండేది మన చుట్టాలు, మన దేహ సంబంధికులు, వీళ్ళే కదమ్మా. సత్సంగులు ఎన్నాళ్ళు ఉంటారు? ఉంటారు నేను మన ముందు వాళ్ళు. అవునా? వాళ్ళందరూ ప్రమేయంతో కదా ఈ రోజున ఇలా సత్సంగం జరుగుతుంది. కాళ్ళు చేతులు కుదిరినప్పుడే కదా రాగలుగుతున్నారు. మరి పెద్దవాళ్ళు రాగలుగుతున్నారా? కరోనా భయం అని ఇంట్లో వాళ్ళు పంపారు. మేము కూడా బయట కూర్చోబెడతాం. కరోనా కూర్చి చేసి కూర్చున్నమ్మా, నాకు పెద్ద స్పీకరే గొంతుకు, అందు గురించి వినిపిస్తుంది, ధ్యానం బాగా చేసుకోండి అని మరి చెబుతున్నామా లేదా? వచ్చిన వాళ్ళందరూ చక్కగా చేసుకుంటున్నారా లేదా? ఏదైనా వాక్యం అంటే ఇంటి దగ్గర ఉంటేనే ఊరికే ఇలా ఇలా చూసినట్టు అంత మమేకం అయిపోదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా హాయిగా ధ్యాన నిమగ్నంగా ఉంటారు. ఒక్కోటి విన్నా ఒక్కోటి వినిపించకపోయినా ధ్యానం అలవాటు అవుతుంది. ధ్యానం చేసుకుంటా అంటే ఇంట్లో కూడా ధ్యానంగా అభ్యాసము ఉంటారని
మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి పాపం తెలియదు కదా. పాతగా అంటే అనేక సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అందరికంటే హాయిగా ఉంటున్నారు. వీళ్ళు కూడా మన అందరం ఒక్కటే బడి, కిడ్నీస్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు ఒకటే బడి మనం. బ్రహ్మం బ్రహ్మం అంటే అంతే కదా. పరమాత్మే నేను అన్నాక ఇంకా వేరు వేరు బళ్ళు అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఆ ఒక్కటేగా అలా ఉంటుంది. ఉండాలి అంటే మరి సాధన నేర్పాలి కదా. ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పితేనే కానీ పీజీలోకి పిహెచ్డీలు చేయలేరు. మరి అవన్నీ చదవాలా లేదా, ఆఖరి చదువు చదవాలా లేదా. అంటే మీరు వింటా ఉన్న దాన్ని అనుభవించడమే చదవటం, మీకు మార్కులు రావటం అన్నీ అది. ఎందుకంటే ఉన్నది నేనే అన్నాక ఆ నేనుగా అలా ఉండిపోవటం కాదు, ఉండటానికి ఈ జీవితాన్ని చక్కగా మరి ఆయురారోగ్యాలు, ఆరోగ్యం ఉన్నంతసేపు, ఆయుర్దాయం ఉన్నంతసేపు కూడా ఆ పరమాత్మ ధ్యాసలో మనం అందరం ఉండాలి. కాబట్టి చక్కటి ఆహారాన్ని, చక్కటి నిద్రని తీసుకుని పరమాత్మే నేను అన్న భావంతో లక్ష్మి పర్వాలేదు పర్వాలేదు చెప్పేస్తుంది, పెట్టేయి. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో మరి బ్రహ్మమే మనకి తెలియజేస్తుంది. మరలా జన్మకు రండి, బ్రహ్మోపాసనతో ఉంటుంది. బ్రహ్మం తప్పనండి, అందరూ ఉన్నది పరమాత్మ. తెలుసుకున్నాం, ప్రతి జీవి తానే తెలుసు, తాను తప్ప రెండోది లేదని తెలుసు. ఇంకేముంటుంది, ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప అన్న భావంతో ఉంటా. మరి ఎంత ఇటువంటి అవకాశం మరి తెలుసుకుని సద్వినియోగం చేసుకుని ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప హాయిగా ఉంటున్నాము. ఉన్నదంతా ఎవరో బ్రహ్మాలమే, ఉన్నదంతా బ్రహ్మే, మనం అందరూ బ్రహ్మాలమే. మనలోంచి వచ్చిన వాక్యాలన్నీ బ్రహ్మాలే మాట్లాడుతున్నాం, బ్రహ్మే మాట్లాడుతున్నాం. మనం చేసే పనులన్నీ బ్రహ్మే చేస్తాం. మనం తినే ఆహారాన్ని చక్కగా మరి పంచిపెడుతుందా లేదా. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం మరి చేస్తున్నాయా లేదా. అన్ని అవయవాలకి చక్కగా రక్త ప్రసారంగా పంపుతున్నాయా లేదా. అన్ని కోసాలు ఏం చేస్తున్నాయి, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. మరి షట్చక్రాలు అన్నీ ఏం చేస్తున్నాయి, ప్రతిది కూడా పరమాత్మయే మన అవయవాలన్నిటికీ ఆధారం అని మనకు తెలియబడతాం. అందరూ కూడా మనలోనే ఉన్నారని తెలియబడతాం. అంతటా ఉన్నారు, మనలో మనం అంతటా ఉన్నది ఒకటి, మనలో ఉన్నవాడు అంతటా ఉన్నవాడు ఒక్కటే. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు పరమాత్మే పరమాత్మ. రాగాలయ్యి, ద్వేషాలయ్యి, కోపాలయ్యి, తాపాలయ్యి, స్వార్థాలయ్యి మరి భావనలో వస్తున్నాయా. అందరూ అలా ఉండగలుగుతున్నామో లేదు. ఒక్కొక్కరు అనుభవం ఏంటంటే మరి అందరిలోనే ఆ పరమాత్మ ఉంది, అనుభవింపజేస్తున్నాడు కదా. అందరికీ నమస్కారం. అనుభవం చెప్పిన వారు అందరికీ మరలా మరలా నమస్కారం. చాలా బాగా చెప్తున్నారు. నన్ను అడిగితే నాకు ఒక్కటి చెప్తున్నారు, మీరు అందరూ బాగా చెప్తున్నారు. అలా అలవాటు అయిపోయింది కాబట్టి, చెప్పడం అలవాటు అయింది కాబట్టి చక్కగా వచ్చి మైక్ పెట్టుకుని చెప్పవలసిన వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. మీ ద్వారా ఎంతోమంది, నేను వింటున్నాను, అందరూ
లేకపోతే ఊరికే ఏదో నేను బొమ్మలా చూస్తున్నాను, మీరు బొమ్మలే నీ లోపల ఎప్పుడు అడగలేదు. అందు గురించి తప్పు నాదే, అడగపట్టడం తప్పు. ఇప్పుడు పరమాత్మ తెలియజేస్తున్నాడు కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ బ్రహ్మస్వరూపులు అందరికీ అనేక నమస్కారం. శిరస్సు వంచి నమస్కారం. ఎందుకంటే ప్రతి సెకను కూడా బ్రహ్మాత్మగా గడిపేస్తున్నారు అందరూ కూడా. నేను ఎలా ఉన్నానో అందరూ కూడా అలాగే ఉన్నారు. చాలా బ్రహ్మం దైవంగా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. బ్రహ్మమే అంతా, బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మ. నేనే నువ్వు, నువ్వే నేను, నేనే అంత అంతాను. మనం తప్ప రెండోది లేదు. అందరిలోనే మనమే ఉన్నాం. అన్ని దేహాలు మనమే, అన్ని రూపాలు మనమే. దేహానికే కదా రూపం. మరి గుణాలు ఇంద్రియాలకు ఆపాదించు. ఆ గుణాలు కూడా మనమే, మనమే సరి చేసుకుని అందరం మనమే. చక్కటి జీవనోద్ధానం తెలుసుకుని జీవ బ్రహ్మైక స్థితిని అందుకుంటాం. జీవ బ్రహ్మైక స్థితి ఎప్పుడైతే జీవ లక్షణాలు తొలగించుకున్నామో బ్రహ్మంగా ఉండటం. తెలియని వాళ్ళైనా తెలియజేసుకోండి. మీ తప్పేంటో మీరు ఆలోచించుకోండి. అమ్మ చెప్పారు అని కాదు, మీ తప్పు మీకే తెలుసు. పెద్దోళ్ళే కదా మీరు. తప్పు చేయకుండా బ్రహ్మంగా మిగలండి. జన్మరాహిత్యం జరుగుతుంది. ఇవన్నీ నిజం అనుకోకండి. ఇవన్నీ కల్పన కల్పన కల్పన. కల్పనలోనే అన్నీ. ఎండమావం చూసి చెంబులు బిందులు పట్టుకెళ్తే నీళ్ళు ఉంటాయా? అలాంటిదే మీ ఊహలు అన్నీ కూడా. అంతా ఆలోచించుకోండి. మీ మనస్సును మీరు పరీక్ష పెట్టుకోండి. ఎవరికి వారే పరీక్ష పెట్టుకుని నెగ్గాలి. అమ్మకే ఉద్ధరింపు ఏం కాదు. మీ జన్మరాహిత్యం మీకే. లెఫ్ట్ అయిపోయిన వాళ్ళకి గోవిందారమ్మ, యాడ్ అయిన వాళ్ళకి గోవిందారమ్మ. రెండు మనస్సు లక్షణాలే. నాకెందుకమ్మా? పెట్టుకుంటారు, పీక్కుంటారు, వింటారు, మాంటారు, చక్కగా నడుపుతారు, నడవరు. మాతో ఉంటే నడవరు. అసలు ఎవరికి కావాలి? నాకు ఏదైనా కావాలా ఈ సత్సంగం? నన్ను మీరు ఏదైనా ఉద్ధరింతారా? నేను మిమ్మల్ని ఉద్ధరింతాను. బ్రహ్మజ్ఞానం బ్రహ్మమే తెలియజేసుకుంటాను. నాకు ఏ సంబంధం లేదు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసుకున్నాక నాకేం పని? ఇవన్నీ పరమాత్మ చేసుకుంటున్నాడు. ఎవరికి కావాలి? ఎవరికి వారే యమునా తీరు. ఎవరికి వారే యమునా తీరే, ఏమి మోహమది ఎందుకురా? తగనటరా ఇవి మాంసపు బొమ్మలు, తరచి విరాగము చెందుమురా. ఎంతవరకు మరి ధనము కూతువు, అంతవరకు నిన్ను చూతురురా. సొంతైనను నీ శక్తి అణంగిన చింతల పాలే నమ్ముమురా. హరే కృష్ణ ఓం హరే రామే స్మరణ చేరా సోదరుడా. మరణ సమయమున ధన ధాన్యములు మరి కాపాడవు పామరుడా. మగువమేను మరి మోము చూసుకుని మరి మరి మోము చందకురా. ఈ పైతోలు చూసుకుని, ఈ రూప లావణ్యాలు చూసుకుని మరి మరి మోహము చందకురా. ఎందుకురా అవి? మరి అన్ని మాంసు బొమ్మలే కదా. ఆలోచించుకో. ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చక్కగా అందరూ కూడా పరమాత్మే నేనన్న భావంతో ఆయురారోగ్యాలు ఉన్నంతకాలం. ఆరోగ్యం తప్పిందా మనం ఏం చేయలేం. అనారోగ్యం మీదకి వెళ్ళిపోతుంది, నీరసాల మీదకి. ఆరోగ్యంగా ఉండగానే నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అంటే నీరసంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా అనుకుంటా. మన కుటుంబీకులు అందరూ బ్రహ్మోపాసకులుగా ఉండాలి అని ఎందుకంటున్నానంటే, మరి వారే కదా ఇంట్లో ఉండేది, వారే చూస్తారు కదా. మనకు ఓపిక లేదు. ఓపిక ఉన్నంతసేపు ఎవరి కాళ్ళే ఉండమండి. ఓపిక లేనప్పుడు మన పిల్లలే కదా మనం చూసి తప్పదు. అంతేనా కదా? చక్కగా అప్పుడు ఎలాగా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు లేకపోతే మన దగ్గర. అలాగా ఈ దేహం ఉన్నంతకాలం ఏది ఎలా జరిగినా బ్రహ్మాత్మ. అందరికీ ఒకేలా జరగవు. అన్ని భావాలు ఒకలా ఉంటాయి.
ఎవరికి వారే యమునా తీరే ఏమి మోహం అది ఎందుకురా తగనట్టరా ఈ మాంసపు బొమ్మలు తరచి విరాగించండి. మనకే తెలుసుకున్నాం కదా మహాత్ములు పాడిన పాటలు. పరమాత్మే నేనని తెలుసుకున్నాక ఎవరి మోహం ఆయన కాల్చేస్తుంది, మళ్ళీ జన్మలు తెస్తుంది. జ్ఞానంగా ఉంటే మోహం కాల్చేస్తుంది, అహంకార మమకారాలు లేకుండా చేసేస్తుంది, బూడిదైపోతుంది. అదే అహంకార మమకారాలతోటి అజ్ఞానంగా ఉంటే మరలా జన్మలు కాదు. జన్మలు వద్దు అని ఇక్కడికి వచ్చారు. జన్మలు వద్దు చేతులు ఎత్తండి ఎత్తారు. అందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారో లేదా అందరినీ చేతులు ఎత్తించి మరి చూసుకుంటానో లేదా అప్పుడప్పుడు యోగా చేస్తున్నారో లేదా అందరూ తేలిపోతారు. నాకు ఎక్కువ ఏమీ చేసామంటలేదు, కొంత ఇటువంటివన్నీ చిన్న చిన్న అయినా చేయండి, పెద్ద పెద్ద చేయలేకపోయినా సాదా సీదాగా ఏదో సూర్య నమస్కారాలు 12 చేయకపోయిన పోనీ 4 అయినా చేయండి, పెద్ద పెద్ద చేయలేదు. ఇలా చిన్న చిన్నవి చేయండి, పెద్ద పెద్ద చేయలేకపోయినా పెద్దోళ్ళు. చిన్నోళ్ళు అయితే 12 చేసి పెద్దోళ్ళకైనా అభ్యాసంగా ఉండి చేసేగారు. అది పోనీ మరీ అనారోగ్యంగా ఉంటే చేయకండి అమ్మా, పెరిగిపోతాయి. యోగాసనాలు చేస్తే అనారోగ్యం అంటే కాళ్ళు ఎళ్ళు బాగా లాగేసి పోట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి, పట్లు పట్టేస్తున్నప్పుడు మాత్రం చేయకండి. ఖాళీ కడుపుతో చేయండి. పొద్దుటే మళ్ళా సాయంత్రం ఆహారం చేసుకోవాలి. నేను చూసిద్దాను కదా మా బాబాయ్ తల కింద కట్టి కాళ్ళు పై కట్టేసి అవి ఏమి చేయను, కానీ కొద్దిగా చేస్తాను. ఎక్కువ చెప్తే అరిగిపోతాయని భయం నాకు. ఇవన్నీ మళ్ళీ అర్థం అరిగిపోతాను, మళ్ళీ ఆపరేషన్ పడతాను. కొంతవరకునే చెప్తాను, నేను ఎక్కువ చేయను. అందు గురించి అన్నీ కూడా దేహానికి ఎలా కావాలో అలా చేసుకుంటూ బ్రహ్మంగా మాత్రం రేం పగలు ఉంటాం. అది 24 గంటలు ఉండవలసింది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నది మాత్రం 24 గంటలు మనం దాంతో మమేకం అంతే. మిగిలిన అన్నీ కొద్దిగా ఆరోగ్యం బాగుండటానికి ఎక్సర్సైజ్ కొద్దిగా చేసుకుని నాని అరిగిపోతాయి. రోజు కొద్ది చేసుకుని ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఉన్నది నేను తప్ప రెండోది. అరిగిపోయాక హోమియోపతి వేసుకుందామా, ఆయుర్వేదానికి వెళ్దామా, ఇంగ్లీష్ మందులు వాడదామా, గోల చేసేస్తూ ఉంటుంది మనసు. అంటే చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఆఖరి వరకు ఆరోగ్యంగా ఉండాలని కోరిక పోదు. మరి అందు గురించి ఆ వైద్యం చేయించుకుందామా, ఈ వైద్యం చేయించుకుందాం. ఎలా నాకు ఆరోగ్యం వచ్చేస్తుంది, ఏది తింటే వచ్చేస్తుంది. గోల పడుసు ముసలని ఏముండదు. మనస్సు ఎవ్వరం, బ్రహ్మం కూడా ఎవ్వరం కదా. బ్రహ్మానికి ఏముందో తినట్టు అలాగే మనసు కూడా కోరికలది కోరాలి. అమ్మో దానికి ఎప్పుడు కోరికలు ఉంటాయి. దానికి చిత్తాన్ని చెదగొట్టేయాలంటే దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఏ శవం అయినా చూస్తున్నాం కదా, ఏ శరీరం అయినా శవం అవుతుంది కదా. మరి మన శరీరాలు కూడా శవం అవుతున్నాయా లేదా అని మన తలంపులో పెట్టుకుని ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉండటమే మన ప్రథమ కర్తవ్యం. వారు పోతున్నారు, మనం పోతున్నాం. ఉన్నది ఎవరు? నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో చక్కటి భావన. ఈ భావనా దోషంతో ఉంటే అల్లకల్లోలం అయిపోతుంది. మామూలుగా కాదు, అల్లకల్లోలం అయిపోతుంది. ఇంకా అంతే చెదిరిపోతుందమ్మా. బాగా ఉన్నోళ్ళు కూడా ఆశ్రమం చెదిరిపోతుంది. ఆస్తులుండి, ఆరోగ్యం ఉండి, పిల్లలు అందరూ ఉన్నారు సార్, ఇంకా ఏదో కావాలి. మరి ఎవరో ఒకరికి ఏదో వస్తుంది కదా కుటుంబంలో. మళ్ళీ ఆడిపోయారు, ఆడకు తగ్గాక ఇంకొకటి పోయారు. అసలు నువ్వు బ్రహ్మాను అని చెబుతుంటే ఆరు బ్రహ్మే, నువ్వు బ్రహ్మే. ఎవరు విధి ప్రకారం వాళ్ళకి జరుగు.
బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోమంటే వాళ్ళకి తగ్గక ఇంకొకరికి పెద్ద కుటుంబాలు అయితే పెద్దగా ఎక్కువ మంది ఉంటారు కదా, ఎక్కువ ఉంటాయి. ఒక్కడైతే కొన్ని ఉంటాయి, ఒక్కడికే సరిపడారు. 10 మంది పిల్లలతో ఉన్న వాళ్ళకి మరి ఒకళ్ళు పుట్టుకొస్తారు, ఒకళ్ళు పెళ్లి చేయాలి, ఒకళ్ళు చదివించాలి, ఒకళ్ళు చంటి పిల్లలు ఇంకా అలాగే ఉంటాయి. అలాగా ఎవరింటి మీద ఎలా ఉన్నా అందరం కూడా బ్రహ్మస్వరూపులని తెలుసుకుని జీవ లక్షణాలు వదిలి పరమాత్మగా మిగలటం అందరం మరి తర్ఫీదు నేర్చుకోవాలి. అనేక జన్మల నుండి ఈ మాయ మమకారంతో, ఈ మోహంతో, రాగంతో వైరాగ్యాలు లేవు కదా అప్పుడు. ఇప్పుడు వైరాగ్యం తెచ్చుకోవాలి. ఏంటి? అందరూ సవాలు కొట్టుకుని అందరూ నశించుకుని అని ఇలా ఇటువంటి వైరాగ్యాన్ని తెచ్చుకున్నప్పుడు కొంత నిలబడతాం. దాన్ని మన్నం చేసి నిధిధ్యాస చేసినప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. ఎవరిని చూసినా నేనే నేనే, ఏ దేహం మరి పతనమైనా తెచ్చుకున్న అప్పు తీర్చదు అని అనుకోవాలి. ఏదైనా సరే నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటమే 24 గంటలు మనం ఎవరు ఏంటి తెలుసుకున్నాక ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? పరమాత్మే నేను, పరమాత్మే. చూడండి, మిమ్మల్ని చూసి ఎలా మూసి కట్టేసుకుంటున్నాను అందరూని. ఎందువల్ల? ఇప్పుడు జాగ్రత్తలోని ఉండాలి కాబట్టి ఉంటుంది. అలాగే ఆయుర్దాయం ఉన్నంతసేపు మన జాగ్రత్తలో ఉన్నాం. జాగ్రత్తలో ఉండాలి అంటే పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉండటమే. విషయవాసనల జోలికి వెళ్ళకున్నాం. విషయ చింత చేయదు, శ్వాస చింతన చేయదు. ఆయురారోగ్యాలతో ఆనందోగ్యం స్విచ్ కట్టి ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు స్విచ్ కట్టి ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో పరమాత్మే నేను, పరమాత్మే. మరి ఏంటి కారణం? ప్రతి ఒక్కళ్ళు దీపావళి వచ్చేస్తుందని చక్కగా ఇల్లు శుభ్రాలు చేసేసుకుంటాం. మరి మనస్సులు కూడా శుభ్రంగానే ఉన్నాయి కదా. మన బ్రహ్మసత్సంగులు అందరికీ మనసు భావం లేకుండా దీపావళి మన మనసుకి ఏ పండుగైనా అనిపిస్తుందా? ప్రతి క్షణం కూడా మనం అయ్యి ఉన్నాం. అలా ఉండటమే. దీపావళి అంటే సంక్రాంతి అన్నీ అలా కాలంలో జరుగుతూనే ఉంటాయి. మనం 24 గంటలు అలా ఉండటమే. మనం బ్రహ్మంగా ఉండాలి. దీపావళి నాడైనా చచ్చిపోమా ఏంటి? పుట్టివాళ్ళు పుట్టరా, పోయేవాళ్ళు పోరా. అందు గురించి అసలు ఏ భావంలో వద్దు. ఆ పోయేవాళ్ళ ఇంట్లోని దీపావళి ఏమైంది? మరి అదే పుట్టినోళ్ళు ఇంట్లో మరి ఉంటుంది కదా పురుడు శుద్ధి. మరి చేసుకోకుండా అవ్వదు కదా. పుణ్యాలు ఇల్లంతా జింపుకుంటేనే కానీ మరి ఏమి చేసుకుంటాం పురుడింట్లో. మరి ఏమైందే? దీపావళి ఏమైంది? మరి కొంతమందికి ఉండి కొంతమందికి ఉండలేదు. మార్పు చెంది అన్నీ కూడా మార్పు చెందుతానని. మార్పు చెందనవాడు ఒక్కడే, ఆడే బ్రహ్మము. బ్రహ్మము తప్ప మిగిలినన్ని మార్పు. అందు గురించి అదే ఉన్నాం. అలా ఉండటమే. ప్రతి ఒక్కళ్ళం కూడా హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాయి. మరి జీవుడు 84 లక్షలు, చావు పుట్టుకలెక్కడ, ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేదక్కడ. ఆలోచించుకో. మనము మానవ జీవిగా వచ్చేసి ఈ జీవి మరి బ్రహ్మంగా తెలుసుకోవటానికి మానవ జీవికి బుద్ధి అనేది ఉంది. తప్పనిసరిగా పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో హాయిగా ఉంటాం. మీకు బోరు కొట్టింది అనుకోండి, మానేయండి చూడటం. నాకేంటి?
బ్రహ్మం పెట్టింది. ఎన్నాళ్ళు జరుపుకుంటుందో, ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటుందో, ఆఖరి శ్వాస వరకు జరుపుకుంటుందో ఎవరో తెలుసు. ప్రయత్న లోపం లేకుండా బ్రహ్మం పెట్టిన దానికి న్యాయం చెయ్యాలి. అది నా ధర్మం. దేహధర్మాల్లో పరమాత్మ ధర్మం ఇమిడి ఉందా లేదా తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళు చుట్టం మానేస్తే మానేయండి. ఇంకా బాగా మెరుగులు పెట్టుకోవటానికి అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటే వ్యర్థం చేసుకోకుండా లైవ్లో అందరూని చక్కగా ఇంకా పని అయిపోయింది కదా, టిఫిన్లు భోజనాలు అన్నీ అయిపోయింది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కదా, అలా అవి పెట్టుకుని వింటే మీకు తెలియని ఎన్నో ఉంటాయి. నాకు తెలియని ఈ దేహంగా నాకు తెలియని ఎన్నో బ్రహ్మం చూస్తాను రోజు. నేను వింటున్నాను, అలా మీరు వినండి. వింటే చక్కగా అవగాహన అవుతుంది. బ్రహ్మంగా ఇంకా 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 మిగలటానికి కారణం ప్రతి ఒక్కళ్ళు పుట్టామంటే మరణించడం తప్పదు. పరమాత్మే నేను, పరమాత్మే నేను. మనం ఎవరు నమ్మేమో అది జరుగుతుంది. మన తెల్లమ్మ, వైజాగ్ తెల్లమ్మ ఉంది, మరి తెల్లమ్మ నాన్నగారు ఎప్పుడు ఓం నమ శివాయ అని. నిన్న సోమవారమే కదమ్మా, నిన్న సోమవారమే కదా, నిన్న రాత్రి అయిపోయింది. అలాగా ఎవరు ఏది తలంపులో ఉంటే ఆ తలంపు పరమాత్మే చెప్తారు. నేను జీవన్ముక్తురాలని అన్న తలంపుగా ఉందాం. జీవన్ముక్తురాలుగా ఆ రోజుని ఈ రోజుని ఎప్పుడు చచ్చిపోయినా ఏమి ఉండదు. జీవన్ముక్తి జీవన్ముక్తి మనకు కావాల్సిన జీవన్ముక్తి జీవన్ముక్తి జీవన్ముక్తి. అలాగా ఇంకో చోట ఏంటి, పురుడు వచ్చింది, శ్రావ్యకి పాపం. అలాగా ఏయోడు జరుగుతూనే ఉంటాయి. మనకు తెలియని ఎన్ని ఉన్నాయి, సృష్టి యావత్తు జరుగుతుంది. మనకు తెలుసున్న ఈ నాలుగే మనం అనుకుంటున్నాం. అది రెండూ బ్రహ్మలోనే కదా. చక్కగా పుట్టడం బ్రహ్మలో ఉంది, మరణం కూడా క్యాన్సర్ చక్కగా అయిపోయింది ఆయనతో. అది బ్రహ్మలో ఉంది. అలా ప్రతీది కూడా ఏది చూసినా పరమాత్మయే అన్న భావంతో మనం ఉండాలి. దాని ఎందుకు మమేకం అవ్వకూడదు, అహంకార మమకారాలు రాకూడదు. ఈ రెండు వస్తే పతనం మనమే, మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు. మనకు మనం వేస్ట్ చేసుకోకుండా ఉండాలి. పరమాత్మే లేదు, పరమాత్మే నేను తప్ప రెండోది, నేను తప్పదు, ఉన్నది నేనే, ఉన్నది నేను అన్న భావంతో అలా ఉంటున్నాయి. ఏం పగలు మనం ఎవరు, మనం అనంత చైతన్యులు, హాయిగా ఉంటాం అనేసి మనకెందుకు. ఒకళ్ళింట్లో పండుగ, ఒకళ్ళింట్లో మరి బాధ, మరి రకరకాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అన్నీ మనకెందుకు. సత్సంగులందరికీ నమస్కారం. పరమాత్మే మనం, పరమాత్మే బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా మనం ఉంటాం. కాబట్టి మనం బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతాం. ఆలోచించుకో, ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికైనా మరణించి వస్తుంది. పుట్టిన ప్రతి జీవి మరణించి వస్తుంది. ఎన్నాళ్ళు అన్నది మనకు తెలియదు. ప్రతి శ్వాస కూడా జరిగిపోతున్నాయి, అయిపోతున్నాయి మన శ్వాసలన్నీ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అని ఏమి ఉండదు. ఏది ఆఖరి శ్వాస, 24 గంటలు ఇది ఆఖరి శ్వాస అనుకుంటూ ఉంటాం. అందువల్లనే ఎంత ఎలక్ట్గా ఉంటుంది. ప్రయత్నం ఎక్కడా మానకుండా నేను బ్రహ్మంగానే ఉంటున్నాను అని మరి చెప్పుకున్నామో లేదా. పరమాత్మే మనం హాయిగా ఆనందో బ్రహ్మ. రాజమండ్రి పద్మ ఆ మోహంగారి వేళ 12 రోజు అలా ఒకరు కొడుతున్నారు, ఒకరు వెళ్తున్నారు. మహానుభావులు అందరూ చక్కగా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నారు, బ్రహ్మాత్మంగా మిగులుతున్నారు హాయిగా. అలాగా పుట్ట
సావాలి. రెండు దేహానికే కానీ ఆత్మకి ఏమీ లేదని తెలుసుకున్నాం కదా. ఆత్మే నేనని తెలుసుకున్నామా లేదు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. ఎన్ని వైద్యాలున్నా ఆయుర్దాయం అనేది ప్రాణం పోయలేరు కదా ఎవరిలోని, దేవుడు తప్ప. అదొక్కటే సైన్స్లో లేనిది. ఏదో ఆక్సిజన్ కొన్నాళ్ళు పెడతారు, మిగిలిన అన్నీ బాగానే ఉంది. పుట్టం తల్లి గర్భంలో ఎవరు పుట్టింటున్నారు? దేవుడేనా? సైన్స్ అయినా పుట్టిందా? పుట్టిందా? పెరిగించటం, లైన్ చేయటం, పుట్టించటం, సైన్స్ కొంతవరకు పనిచేస్తుంది. మరి ఆలోచించు, మొత్తం చేయలేదు. ఎన్ని కనిపెట్టినా ప్రాణం పోవటం మానుతుందా? శిశువు ఎలా పెరుగుతుంది గర్భంలో. అందరూ ఇవన్నీ అయితే కాదని కదా. పూర్వం మేము అందరూని హాస్పిటల్లా ఏమన్నాను చెప్పండి. ఎంతవరకునంటే అన్నీ బాహ్యం. ఇది సైన్స్లు, సోషల్, ఇంగ్లీష్లు, లెక్కలను, హిందీలు, తెలుగులు, సంస్కృతాలు, ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే బాహ్య చదువుల కోసం, బాహ్యంగా జీవించడం కోసం అంతవరకునే. కానీ ఎప్పుడు అలా ఉంచేయచ్చు కదా మనిషిని. మరి మహాత్ములు అలా ధ్యానంలో ఉండిపోతున్నారు 400 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అలా ధ్యానంలో ఉండిపోయేవారంట. ఆ కృతయుగంలో ఈ 1000 సంవత్సరాలే తపస్సు చేశారు. అలాగా ద్వాపర యుగంలో ఇంకా కొంత, త్రేతాయుగంలో రాముడి కాలంలో కృతయుగం కన్నా కొద్ది తక్కువ అయితే, మరి ఆ కాలం కన్నా త్రేతాయుగం కన్నా కలిగి. ఇప్పుడు కూడా మహాత్ములు అలా ఉండిపోతారు, ఎన్నేసో సంవత్సరాలు ఉంటారు. అలాగే ఇవన్నీ కూడా ఏంటి జరుగుతున్నాయా లేదా? ఏ యుగమైనా బ్రహ్మలో ఉందే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం పరమాత్మగానే ఉన్నాం. ఏ దేహాలు ఎత్తాము అప్పుడు, ఇప్పుడు ఈ దేహం ఎత్తాం, చరితార్థం చేసుకున్నాం. మనం అందరం బ్రహ్మంగా మిగులుతాం. మహాయుగాలు ఎన్నెన్ని జరుగుతున్నాయి. కాలచక్రం ఆపగలమా? అలా జరుగుతాను. గ్రహాలు అలా చేస్తుంటానే ఉంటాయి వాటి విధి. అన్నీ కూడా పరమాత్మే అన్న భావంతో మనం ఏ వారాలైనా ఏమైనా పరమాత్మే నేను అన్న తలంపుతో ఉంటా బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోవాలి. అన్నీ మంచిది. కాలంలో ఈ పండుగలు లేకపోతే ఇల్లు శుభ్రాలు చేస్తామా? తలంటుకుని స్నానం చేయం కదా, తలంటుకోం కదా, శుచిగా ఉండి పూజ చేసుకుంటాం. ఇవన్నీ జరుగుతాయా లేదా అంటే రోజు చేయకపోయినా పండుగలప్పుడైనా శుభ్రాలు చేసుకుంటాం. పండుగలప్పుడైనా పూర్వం, ఇప్పుడు రోజు అన్నీ వచ్చేస్తున్నాయి, గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలని. అప్పుడు పండుగప్పుడే వండుకునేవారు. శుభం అప్పుడో అశుభం అప్పుడో. మరి ఇప్పుడు ఇంక అన్నీ అలా ఎక్కువైపోయే. పొట్టలు అరగకుండా వ్యాయామం తక్కువ అనేది తిండి ఎక్కువైపోయింది. అప్పుడు అంత వ్యాయామం ఉండేది, ఏదో మామూలుగా వంట వండుకోవటమే. కానీ ఇంక అస్తమానం దేయం పగలు తినేవారు కాదు. సంతకాలు పడుకునేవారు. దీపాలు ఓ దీపం ఉంచు, గదికి దీపం మానేసి. మరి చెప్పండి, తెల్లవారుజామున లేచి చక్కగా ధ్యానం చేసుకునేవారు, మజ్జిగ చేసుకునేవాళ్ళు, చక్కగా పాటలు పాడుకుంటా కవ్వంతో మజ్జిగ చేసుకోరు. ఇలా మేము అన్ని రకాలుగానే చూసాం. పాడి పంటలో, సావిట్లో ఆవులు, గేదెలు అన్నీ చూసాం. ఎడ్లు అన్నీ ఉంది. మరి ఇప్పుడు ఏమీ లేదు, పాలకుండా. అంటే ఏ టైంలో అయినా సరే పరమాత్మగా ఉండటం ఒక్కటే అన్నీ మార్పు చెందుతానే ఉంటాయి. మన దేహం ఎలాగిల్లో ఈ దేహాన్ని వదిలేస్తే ఇది ఎలాగా కంపు కొట్టేస్తుందో
శుచిగా లేకపోతే, అలాగే ఇల్లును కూడా శుచిగా చూసుకోకపోతే ఇల్లు కూడా దాని ఇష్టం వచ్చినట్టు పాడైపోతుంది, చెదలు పట్టేస్తుంది. అంతే, బాగా చూసినా చెదలు పట్టేస్తాయి, ఉండగానే చెదలు పట్టేస్తాయి. మనం లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి. మరి ఏంటి ఈ ఇల్లు నశించేది, ఈ ఇల్లు నశించేది, ప్రతీది కూడా నశించేది అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఏది నశించేది ఏది నశించింది తెలుసుకున్నాం, హాయిగా ఉండగలుగుతాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. మీతో పూజలు చేయించినా ఒకలాగే ఉన్నా, పూజలు చేయకపోయినా ఒకలాగే ఉన్నా. ఉన్నది నేనే అన్నాక ఇంకే భావనలు ఉంటాయి? ఏది ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అది అలా చేసుకున్నాం. ఆనందో బ్రహ్మగా భీమవరం బ్రహ్మం అమ్మ.com మన యొక్క అన్ని పూజలు అన్నీ అదే ఫోటోలు అన్నీ తీసేవారు కదా, అన్నీ వచ్చేస్తాయండి, అన్నీ పెట్టేస్తున్నాం. బ్రహ్మం మళ్ళీ మనం సరదాలుగా చూసుకోవటానికి సరదా, మరి జ్ఞానబోధ అంతా మళ్ళీ వినటానికి. పరమాత్మే ఇలా వస్తుందని నాకేం తెలుసు? ఆర్టిస్టులు అలా దాసేయండి దాసేయండి అంటూ ఉంటుంది, టీవీలో పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను పెద్ద అయినా. ఇప్పుడే ఈ క్షణాన్ని వచ్చినట్టు వచ్చేస్తాను, మనం ఉండగానే అన్నీ అయిపోతాం. పరమాత్మే నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండటం వలన అన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మన మనస్సు భావనలు తొలగించుకుని బ్రహ్మభావంతో ఉన్నప్పుడు బ్రహ్మే స్థితిని చక్కగా అనుభవంలో తీసుకున్నాం కాబట్టి, అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళే అనుభవింప చేయాలి. బ్రహ్మం నిర్ణయించుకుందే, నిశ్చయించుకుందాన్ని జరిపించుకుంటాం. పరమాత్మయే నేను జీవిత చరిత్ర కూడా అవుతాను. ఎందువలన గుండగా మళ్ళీ అటు ఇటు రాసేస్తారు, ఇష్టమైన వాళ్ళు పొగిడేస్తారు, ఇష్టం లేని వాళ్ళు తిట్టేస్తారు. రెండు కూడా మనసుకి మీకు అహంకారం మమకారాలు లేకుండా బ్రహ్మం మరి అన్ని బోధంతా రాసేస్తాం. ఇదంతా ఎవరిదే? బ్రహ్మాంది. నువ్వు బ్రహ్మం, నేను బ్రహ్మం. ఆ దేహం మరణిస్తుంది, ఈ దేహం మరణం, అందరి దేహాలు మరణం. ఉన్నదంతా మనమే మనమే మనమే, ఒక్కటే 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 ఏకాత్మ స్వరూపం. అనేక ఆత్మలుగా ఒకే ఆత్మగా ఒకే ఆత్మ చూడండి, ఒకే సూర్యుడు మరి అన్ని చోట్ల ఎలాగో అలాగే ఒకే బ్రహ్మం మన అందరిలోనే ఉంది. ఆడంతాను చక్కగా దాని యొక్క విధులు, దేహధర్మాల విధులన్నీ చేయిస్తాం. మౌనోపాసనగా ఉండగలుగుతున్నాం. మనస్సు లేని స్థితిలో హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉండిపోగలుగుతున్నాం. ఇదంతా ఏంటి? వైరాగ్యం, వివేక వైరాగ్యాలతో ఉండగలుగుతున్నాం. వివేకం ఏది మనం తెలుసుకోవాలో అది తెలుసుకున్నాం. పరమాత్మే నేను అన్న భావంతో ఉండగలుగుతున్నాం. తెలియబడ్డాకే అంతే, మార్పు చెంది వాటిని వదిలేసి మార్పు చెందినవాడు నేను అన్న వైరాగ్యంతో హాయిగా బతికాడు. అంతర్గతంగా అంతర్ముఖంగా లోపల వైరాగ్యం, బయటకు మామూలుగా దేహం ఉన్నంతకాలం హాయిగా ఎంజాయ్గానే ఉంటాం. అందరిలాగే ఉంటాం. తెలియాలేంటి ఊరందరికీ, ప్రపంచం అంతా తెలియాల. నిన్ను నువ్వు తెలుసుకోమంటే మరి తెలుసుకుంటున్నావా లేదా? నిన్ను నువ్వు ఉద్ధరించుకోమన్నాడు, ఉద్ధరించుకో. అందరూ ఎంజాయ్గా ఉన్ననాళ్ళు శుచిగా శుభ్రంగా హాయిగా ఉండండి. క్షీణదశ ఎలాగా క్షీణించిపోతుంది ఈ దేహం. ఉన్ననాళ్ళు ఎంజాయ్గా ఉంటే దాని పని అది చేసుకుంటుంది. మనకి ఉన్నది నేనే అన్నాక ఏముంటుంది? క్షీణం నేనే, దశలో నేనే, బాల్య యవ్వన వార్ధక్య కౌమార్యాలు నేనే, ఆయుర్దాయం అయిపోవటం రావటం అన్నీ నేనే, ప్రతి ప్రాణి నేనే.
బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఏ దేహాలు కూడా మరి అసలు నేను తెలుసుకుంటా అంటే ఏ దేహాలతో ఎంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నారు. మనకు రాత్రి పగలు ఒకలాగే ఉంది, అమావాస్య పౌర్ణం ఒకలాగే ఉంది, తిథులు నక్షత్రాలు ఒకలాగే ఉన్నాయి. మరి ఏంటి, అన్ని వారాలు ఒకలాగే ఉన్నాయి, అన్ని పండుగలు ఆనందంగా ఒకలాగే ఉన్నాయి. అసలు ఏదైనా ఆనందం, ప్రతీది కూడా ఆనందం. ఎందుకంటే ప్రతీది బ్రహ్మలో ఉంది, బ్రహ్మమే కదా. బ్రహ్మ ఆధారంతో కదా కాలచక్రం ఇలాగా. మరి కాలచక్రం నడుస్తుందా లేదా? అన్ని లోకాలు బ్రహ్మలోనియే కదా. ఏ లోకంలో ఉంటే ఏంటి, కోరిక ఎందుకు కదా. ఉన్నదాన్ని వ్యర్థం చేసుకోకుండా, ఆయుధాన్ని వ్యర్థం చేసుకోవచ్చు. పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో చక్కగా మనం ఉండటమే ఉండటమే ఉండటం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు మరి ఎంత ఆనందంగా ఉంటుంది. చక్కటి జీవితాన్ని మనం చరితార్థం చేసుకోవాలా లేదు. పరమాత్మే నేను, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది. రామకృష్ణ ఇలా కూర్చో. నువ్వు అసలు చెప్పలేదు అనుభవం. అమ్మా నేనేం చెప్పలేను. అమ్మా నువ్వే కదా అందరు అనుభవాలు చెప్పమని అడిగింది. ఇప్పుడు వదిలేదు, తర్వాత చెప్తారు. తర్వాత చూస్తారంట అందరూ, తర్వాతే చూస్తారు. అయితే చెప్పి స్థితి ఇంకా రాలేదండి. చెప్పే స్థితి రాలేదా? మరి అనుభవం ఇంకెప్పుడు వస్తుంది? వచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడతాయి? ఈ క్షణాన్ని అనుభవిస్తా అంటే అనుభవం కదా అది. ఈ క్షణాన్ని నువ్వు తేలిగ్గా ఉన్నావా లేదా? అమ్మా ప్లీజ్ ప్లీజ్. అందరూ అలాగే అంటే మరి అడిగినోడు ఈడే కదా అని అందరూ కలిపి మొట్టేయండి. మన పిల్లోడే మొట్టేయండి అందరూ హ్యాపీగా. మనం అందరం హ్యాపీగా ఉన్నాం. మనకేంటి, ఉన్నది నేనే, నేను తప్పలేదు. అడగటం నా ధర్మం. అడిగాను, నాకేంటి, నువ్వు చెప్తే నాకేంటి, చెప్పకపోతే. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు. హాయిగా ఆనందో బ్రహ్మం ఉండగలుగుతుంది. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలు. బ్రహ్మమే జరుపుకుంటాం, బ్రహ్మమే వింటాం, బ్రహ్మంగా తీర్చిదిద్దుకుంటాం మనసు. అన్నీ ఆ పరమాత్మే. నాకు ముముక్షత్వం, ముముక్షత్వంతో ఉంటున్నాం. మోక్షము కావాలనే తీవ్రమైన తపంతో ఉండటమే ముముక్షం. మోక్షము కావాలనే తపంతో ఉండటమే ముముక్షం. నేను చెప్పడం రాదనే కదా రాసుకున్నది, చదువుతున్నాను. మీకోసం నా కోసం అని కాదు, మనం అందరం ఒక్కటే అని కదా. ఉన్నదంతా బ్రహ్మ. ముముక్షత్వం అంటే ఏంటి? మోక్షం కావాలనే తీవ్రమైన తపనతో ఉండదు. తీవ్రంగా ఉండాలి తపన. అర్థమైందా? ఎవరికైతే వివేక వైరాగ్యాలు తీవ్రమైన తపన, ఎవరికైతే వివేక వైరాగ్యాలు తీవ్రమైన తపన ఉంటుందో వారు తొందరగా స్వస్వరూప స్థితిని పొందుతారు. ఆలోచించుకోండి. మోక్షం కావాలనే తీవ్రమైన తపంతో ఉండటమే ముముక్షం. ముముక్షత్వం అంటే ఏంటి మనం చక్కగా చెప్పుకుంటాం. తీవ్రమైన తపం. నాకు 24 గంటలు టైం వేస్ట్ అయిపోయింది, ఇంకా నాకు వేస్ట్ చేసుకొని నేను, నాకు వేస్ట్ అయిపోయిన కాలం గురించి మళ్ళీ మనం చెప్తే మరలా వేస్ట్ అయిపోతాం. వేస్ట్ అయిపోయిన కాలాన్ని తలంపులో పెట్టుకున్నా మళ్ళీ వేస్ట్ అయిపోయింది. నాకు మరలా వేస్ట్ చేసుకోను. నేను 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 అసలు నేను తోటి ఉంటాను. ఈ దేహం నేను కాదు అని తెలుసుకున్నాను. దేహభావన వేడతాను. ఉన్నదంతా నేనే అనుకుంటాను. గతించిన కాలం, రాబోయే కాలం, వర్తమానం, ఇప్పుడు జరిగేది మూడు ఎందు కూడా, మూడిటెందు నేను మనసు
ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో 24 గంటలు బ్రహ్మంగా, బ్రహ్మం నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించింది. ఆ బ్రహ్మంగా అలా ఉండటమే మనకెందుకు. ఏది జరిగినా విధి, అంతకుముందు ఏం చేసుకొచ్చామో అదే జరుగుతుంది. అలా ఉండటమే. పరమాత్మయే నేను, పరమాత్మయే నేను. నాకు మాట్లాడటమే రాదు, అయినా మాట్లాడటం రాకపోయినా మీరు వింటున్నారు. మీకు ధన్యవాదాలు, నమస్కారం. ఏమీ రాదు, ఏమీ రాకపోయినా వింటున్నారు. మరి ఆ బ్రహ్మం ఏమీ రాకుండా చేసింది బ్రహ్మే. ఎంతోమంది ఎంతో బాగా చెబుతూ ఉంటారు. ఆ మనసుతో బాగా తెలుసుకుని చక్కగా అర్థం అయ్యేటట్టు చెబుతారు. నాకు సర్వాసదను చెప్పడం మనసుతోటి ఉంటాం అసలు రాలేదు. చిన్నప్పుడు స్కూల్లోనే బట్టి పట్టలేక చచ్చిదాన్ని. ఎప్పుడైపోతుందా ఈ స్కూల్ అనుకున్నాను. పని అయిపోయింది అటెంత్. మా బాబాయ్ గోల పడలేక చదివినట్టు. మనసుతోటి చదవాలి, మనసుతోటే మళ్ళీ పరీక్ష రాయాలి. బట్టి 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 చచ్చిదాన్ని. జ్ఞాపకం ఉండేది కాదు. ఎందుకు జ్ఞాపకం ఉండేది కాదు? వచ్చా ఇదంతా ఉట్టిదే కదా, ఇవన్నీ నాకెందుకు, నా చరిత్ర నాకు కావాలనుకుంటున్నాను. ఈ అశోకుడు ఇవన్నీ నవ్వుకునేదాన్ని. సోషల్ సైన్స్ నేను ఎందుకు కనిపెడతానా? నేనేమి డాక్టర్ చదువుతాను కదా, నాకు కావాల్సింది బ్రహ్మంగా ఉండటం అనుకునేదాన్ని. లెక్కలు నేను లెక్కలైనా నేను ఇంజనీర్ అవుతానా? నాకెందుకు ఈ లెక్కలు. కానీ ఏది ఎలా జరిగినా బ్రహ్మంగా ఉంటాం అలవాటుని హాయిగా హాయిగా హిందీలు ఇంగ్లీష్లు అన్నీ సంస్కృత పదాలే కాదు, అన్నీ కూడా ఆ బ్రహ్మ ఇచ్చింది కాబట్టి మీతో ఇలా మాట్లాడించానుకోను. ఆ రోజుల్లో అలా చదివించింది ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్. అది అప్పుడు కష్టం అన్నదే. ఇప్పుడు మరి పుస్తకం చదవగలుగుతున్నాం. తల్లిదండ్రులు బలవంతంగా ఎందుకు చదివిస్తారన్నది ఇప్పుడు అర్థమైంది. అప్పుడు వైరాగ్యమే. ఏమని అన్నీ ఉట్టిదే కదా, అన్నీ ఉట్టిదే కదా. వివేక వైరాగ్యంతో ఉన్నాం కాబట్టి. కానీ మామూలుగానే ఉంటాం బయటికి. లేకపోతే మెంటలని కరెంట్లు పెట్టేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఓయ్ మీరు చక్కగా తినే చక్కగా ఉండండి. మీ యొక్క మనసు లేని స్థితితో ఉండాలంటే చక్కగా శుభ్రమైన బట్టలు కట్టుకుని హాయిగా ఆనందం బ్రహ్మగా ఉండండి. ఇంకెవ్వరూ మనల్ని ఏమి చేయరు. లేకపోతే దీనికి ఏదోని వచ్చేసింది. 24 గంటలు మెంటలు అంటారు. అనిపించుకోకండి. అమ్మలో చక్కగా ఉండండి. హాయిగా ఉన్నదాంతో ఉన్నట్లుగా ఉందాం. మనకు ఉన్నట్లతోటే హాయిగా బతుకుతాం. లేని దానికి ఆశపట్టలేదు. పరమాత్మ మీకు ఏమి చెప్పకపోతే జీవన విధానం తెలియకుండా జీవన్ముక్తి ఎలా అవుతున్నారా? ఈ చక్రం మీద మనసు పెట్టండి, ఆ చక్రం మీద మనసు పెట్టండి అంటే వచ్చేస్తుందా? మీరు ధ్యానం అనక్కర్లేదు. ధ్యానం చేస్తంటే ఒక్కొక్కటి మనకే తెలుస్తుంది. యోగం యోగం చేస్తంటేనే 24 గంటల ధ్యానంలో ఉంటాంటే కుండల్ని ఇవన్నీ వేరుగా వినక్కర్లేదు. అన్నీ ఆటోమేటిక్గా అయ్యే ఉంటాయి. మనం తిన్న ఆహారం ఎలాగైతే లోపల ఎలా జరుగుతుందో అగ్నిహోత్రుడి ద్వారానే ఇవన్నీ మనం చెప్పాలా? తెలియటానికి చెప్పాలి. తెలియబడ్డండి అన్నీ కూడా ఎవరి పనాలు చేసుకుంటున్నారు. మహానుభావులు అందరూ మనలో ఉన్నారు, అందరిలో ఉన్నారు, అంతటా ఉన్నారు. అందరికీ నమస్కారం. అందు గురించే పెడతా ఉంటాం. ఎంతటాని బ్రహ్మే, నీలోని బ్రహ్మే, నాలోని బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మే బ్రహ్మే బ్రహ్మ. బ్రహ్మమే నివాసం బయట, బ్రహ్మమే లోపల నివసం పొందలేదు. అది ఉండబట్టే కదా ఇలా ఉన్నాం. మరి పంచకోశాలు నే కాదు, పంచేంద్రియాలు నే కాదు. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం. ఆకార వికారాలు లేవు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండత నేను. నేను లేని చోటే లేదు. హాయిగా ఆనందో బ్రహ్మగా ఉంటుంది. పరమాత్మే నేను. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. అమ్మలు అందరూ సద్వినియోగం చేసుకోండి.
ఏ రోజైనా ఒకటే, ఏ తిథైనా ఒకటే. బ్రహ్మంగా ఉండేవాళ్ళకి ఏమీ ఉండదు. కానీ దేహంగా ఉన్నాం కదా, మరి మన పిల్లలకి అందరికీ మనం ఇలాగే ఉంటామంటే ఎలా కుదురుతుంది? అన్నీ చెయ్యాలి. చేస్తేనే కదా వారు కూడా మా జ్ఞానంగా తెలుసుకుంటారు. ముందు భక్తి లేకుండా ఎలా కుదురుతుంది? అన్నీ చేయించండి పిల్లలతో. అన్నీ కూడా మీరు మీ యథార్థంతో లోపల ఉండండి. దేహంగా మామూలుగా ఉన్నాం కాబట్టి మామూలుగానే పిల్లలకి అన్నీ చేయించాలి. అన్ని పనులు మానేసి కూర్చుంటామా? మరి పెళ్ళైన పిల్లకి ఆడపిల్లకి తున్నం ఎందుకు మొదలెట్టింటాము? అన్నీ నేర్పెత్తే ఇంకా వాళ్ళ జీవనం ఉన్నంతకాలం, జీవితం ఉన్నంతకాలం పూజలు చేసుకుంటా పరమాత్మ వెళ్తాం. మరి పునాది భక్తి. భక్తి లేకుండా జ్ఞానం ఊరికే వచ్చేది. ఎన్ని జన్మలు పడతాయట. అవన్నీ అయిపోయి ఉంటాయి. ఈ జన్మలో మనం ఇంత రిలాక్స్గా జీవన్ముక్తిగా ఉండగలుగుతాం. విదేహముక్తి తప్పదు. మనం ఖాయం చేసేసుకుంటున్నాం. 24 గంటలు నేను అయి ఉన్నానని తెలుసుకున్నాను. ముక్షత్వం ఒక ఇచ్చ కోరుకుంది. నాకు మోక్షం కావాలని కోరిక. ఆ కోరికతో ఉండి అలా 24 గంటలు మనకు తెలియకుండా ఒళ్ళసిపోయింది. అది వేరు. నిద్ర మిగిలినంత మనకి తెలుసున్నంత టైము కూడా అలా హాయిగా ఉంటుంది. చూడండి, పిల్లలకేమో అవన్నీ సంబరం కాల్చు. మనకు పెద్ద ఏమో ఉంటుందా? మరి సంబరం ఉండదు. కానీ పిల్లల చేత చేయించాలి కదా. మరి ప్రతి ఒక్కళ్ళు నడపాలి. దేహం ఉన్నంతకాలం మన కుటుంబంలో అన్నీ నడుపుకోవాలి. అన్నీ వాళ్ళకి మనలాగా వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది. తమో గుణంతో ఉంచకూడదు పిల్లల్ని. చక్కగా పూజలు అన్నీ చేయించి ఆ శ్లోకాలు పద్యాలు అన్నీ నేర్పుతా, శతకాలు అవి నేర్పుతా, చక్కగా జీవన విధానాన్ని మనస్సుతో లేకుండా పరమాత్మ ఎందు మనసు పెట్టేటట్టు నేర్పెత్తి ఆ తర్వాత ఉన్నది నేనే అని తెలియబడ. చిన్నప్పటి నుంచి భరతనాట్యాలు, సంగీతాలు ఇవన్నీ ఎందుకు నేర్పుతారు? హిందూ ధర్మాన్ని ఎక్కడ మరి వదలకుండా సద్వినియోగం చెయ్యాలి. మన తర్వాత మన పిల్లలు కూడా ఇదే పద్ధతిలో ఉండాలి అనే కదా మనకి ఇవన్నీ నేర్పుతున్నారు. పెద్దోళ్ళు పిల్లలకి నేర్పుతున్నారా లేదా? తల్లులు పిల్లలకి సంగీతాలు అవి నేర్పుతున్నారంటే ఏంటి? డ్రాయింగ్ చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఆ తర్వాత డ్రాయింగ్ ఇంకా బాగా వేస్తారు. ప్రతిదీ నేర్పటం. చిన్నప్పుడు విద్యాభ్యాసం, బాల్యం చక్కగా వాళ్ళు ఇష్టం లేకపోయినా మనం నేర్పుతాం. చక్కటి రైటింగ్ కోసం కాపీ రైటింగ్ అని రాసేవాళ్ళు. 2 రూళ్ళు ఉండి అందంగా రాసేవాళ్ళు. బట్టి ఇలా అలా అన్నీ నేర్పుతున్నారా లేదా? మన పిల్లలు కూడా మనలాగే వృద్ధిలోకి రావాలని. అలాగే బ్రహ్మం మన అందరిలోనే ఉంది, అంతటా ఉంది. బ్రహ్మోపాసకులు మనం అందరం. బ్రహ్మం తప్ప రెండోది పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతున్నాం. ఏమీ లేదా అంటే ఏమీ లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఎలా వచ్చా మరి? వచ్చే కూర్చుకి వచ్చి చెప్తున్నారా? తీడు చెప్తాడు వస్తుంది. వద్దని దూరంగా ఎందుకంటేనమ్మా మళ్ళీ జాగ్రత్తలు అంటున్నారమ్మ. ముద్దు పెట్టుకునే మాట అమ్మా. మా పిల్లమ్మ చెప్పింది,
సంజ్ఞాన్ని మూర్తి చూడు అని అలాగనే. ఎందుకంటేనంట నేను మూర్తి కట్టుకోవాలంట నువ్వు కట్టుకోవాలి. బ్రహ్మాత్మ అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మాత్మం బ్రహ్మమ్మ కనుకొరకు బ్రహ్మాత్మం శ్రీ మాత బ్రహ్మానందమై బ్రహ్మ బ్రహ్మాత్మ. చూడండి అమ్మంటున్నారు, రే సత్యంగులు మాయతో మమేకం అయితే జ్ఞానం రాదురా. మనం మాయతో మమేకం అయితే జ్ఞానం రాదు. అది ఎందుకంటే మాయతో అంటే ఏంటనుకుంటున్నారమ్మా? మాయ అంటే దేహభావన. దేహభావంతో ఉన్నవాడు మాయకి లోబడి మాయ చెప్పిన మాయ అంటే మనసు చెప్పినట్టు వింటూ ఇంద్రియాలకి ఆకర్షింపబడుతూ దేహభావంతో ఉంటాడు. కాబట్టి వాడికి జ్ఞానం వైపుకి వచ్చే అవకాశం లేదు లేదు లేదు. లేదంటే ఆ భావం రాదమ్మా. ఎందుకంటే మనిషి యొక్క లక్షణం దేహభావన. అసలు దేహభావన ఉంటేనే దేహభావన మనసు ఇంద్రియాలు ఈ మూడు ఒకటే. దేహభావంలో ఉన్నవాడే మనసుతో ఉంటాడు. దేహం నేననుకున్నవాడు మనసుతో ఉంటాడు. మనసు ఆధీనంలో ఉంటాడు. అది మనసుతో అంటే మనసు ఆధీనం. మనసు ఎప్పుడు ఉందమ్మా? మనసు ఆధీనంలో మనసు చెప్పినట్టు వినేవాడు దేహభావంలో ఉంటాడు. బ్రహ్మభావంలో ఉన్నవాడికి మనసు ఆత్మ చెప్పినట్టు. ఎందుకంటే అది ఇక్కడ రెండు భావాలు రెండింటిలో తేడా. ఇక్కడ అమ్మ చెప్పే మాటల్లో ప్రతి దాంట్లోని కూడా అమ్మ ఏం చెప్తారు? బ్రహ్మాధీనంలో ఆవిడ ఉంటారు కాబట్టి, బ్రహ్మ సారథ్యంలో ఉంటారు కాబట్టి, బ్రహ్మ ఇక్కడ దేహాన్ని బ్రహ్మ సారథ్యంలో నడుపుతారు కాబట్టి మనసు అంటే ఆ భావంలో ఉన్న వాళ్ళకి మనసు వాళ్ళు చెప్పినట్టు తింటుందమ్మా. ఎవరికైనా సరే, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరికైనా సరే మనసు తను వశం చేసుకోవాలి అని అంటారు. అదే మనసు వశం అవ్వాలంటే నువ్వు బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యంగానికి వచ్చి ఆ సత్యంలో నువ్వు ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలనే తపన ఉంది కాబట్టి నీకు అది తెలుసుకోవాలి అంటే తప్పకుండా నువ్వు ఈ జ్ఞానం వైపు రావాల్సిందే. ఇది బ్రహ్మ విద్యలోనే నీకు ఇవన్నీ తెలియబడతాయి. అందులో సంశయం లేదు. బ్రహ్మ విద్యలో మనందరికీ కూడా బ్రహ్మ విద్య ఎప్పుడు అమ్మ దగ్గరికి వచ్చా కానీ బ్రహ్మ విద్య విలువ అసలు నువ్వెవరో విలువ, నువ్వేంటో ఈ మానవ విలువ ఇవన్నీ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాతే నాకు అయితే అర్థమైందమ్మా. అసలు ముందొచ్చి ఇంత ఇలాగని నాకు తెలియదు. అది ఇక్కడ ఇప్పుడు అమ్మ అంటారు చూడండి, ఏమంటారు? మాయతో మమేకం అయితే ఆయన సత్యంగుడు మాయతో మమేకం అయ్యారా జ్ఞానం రాదు. మనసులో మౌనం వచ్చినప్పుడే, అది మనసులో మౌనం ఎప్పుడొస్తే అప్పుడే నీవు బ్రహ్మంగా ఉంటావు. మనసులో మౌనం రావాలంటే ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ఇక్కడ ధ్యాన మనోమౌనమే బ్రహ్మంగా నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇక్కడ సత్యంగానికి వచ్చిన తర్వాత బ్రహ్మం అంటే ఏంటి అంటే అమ్మ చెప్పింది ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ధ్యానంలో మనసు ఇంద్రియాలు దేహభావన ఆగుతాయి నాయన. అవి నీకేమి అవి ఉన్నట్టు కూడా నీకు తెలియదు. నువ్వు బ్రహ్మంగా ఉంటావు. ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటావు. ఆ బ్రహ్మంగా ఉండడానికి నువ్వు ఎక్కువ బ్రహ్మంగానే ఉంటావు. ఇక్కడ సత్యంగానికి వచ్చిన తర్వాత నేను బ్రహ్మాన్ని తెలుస్తుంది. ఈ దేహం ఒక పాత్ర, ఇది ఒక పాత్ర, ఇది పంచభూతాలతో తయారైన పాత్ర అని తెలుస్తుంది. భావన అప్పుడు నీకు మారుతుంది.
దేహం అంటే ఒక పాత్ర అనే భావం అప్పుడు వస్తుందమ్మా నీకు. అప్పుడు నుంచి నువ్వు ఏం చేస్తావు, ఇంకా ఓహో మనసు కూడా నీకు చంచలమే. మనసు కూడా మనం వసూలు చేసుకోవాలి, కానీ మనసు చెప్పినట్టుంటే మనసుతో ఉంటే జన్మల ఖాయం. మనం జన్మ చక్రంలో తిరుగుతాం, కానీ జన్మ లేకుండా ఉండాలి. కాబట్టి మనతో మనం మమేకం అవ్వకూడదు అని బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఒక క్షణం కూడా మనం వ్యర్థం చేసుకోకుండా ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత జీవన విధానంలో ఒక సెకండ్ కూడా మనం వేస్ట్ చేయకుండా మనందరూ కూడా ధ్యానాల్లో ఉంటున్నామమ్మా. అందరూ కూడా సత్సంగులు అందరూ కూడా అంటే అర్థమైంది కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి, ఆచరిస్తున్నారు కాబట్టి, అనుభవంలోకి వచ్చింది కాబట్టి అందరూ కూడా అనుభవిస్తున్నారు. ఇక్కడ అనుకుంటాం కదమ్మా, అనుభవిస్తున్నారు కాబట్టి అర్థమవుతుంది. అది మనం అందరూ కూడా మనసులో మౌనం వచ్చినప్పుడే నీవు బ్రహ్మంగా ఉంటావురా సత్సంగులు. అది తప్పకుండా మనసులో మనకు మౌనం వచ్చింది, ధ్యానం మనోమౌనంతో ఉంటున్నాం. ఇక్కడ అమ్మంటున్నారు చూడండి, బ్రహ్మజ్ఞానివిగా మిగలాలిరా. నువ్వు బ్రహ్మజ్ఞానిగా మిగలాలంటే నువ్వు బ్రహ్మం అనుకున్నప్పుడు, నీకు బ్రహ్మం నువ్వు తెలిసినప్పుడే ఆ జ్ఞానం వైపుకు, ఆ నడకలు, ఆ భావాలు అన్ని నువ్వు నడుస్తావు, చేస్తూ ఉంటావు. అంచేత అమ్మ ఏం చెప్తున్నారు, నువ్వు బ్రహ్మజ్ఞానివిగా మిగలాలిరా సత్సంగుడు. మరలా జన్మకు రాకూడదు అంటే ఎంతో ధీటుగా ఉన్నారు. మరలా మన జన్మకు రాకూడదు అంటే మనం ఎంతో ధీటుగా ఉండాలి. ధీటుగా అంటే ధీరత్వంతో ఉండాలి. ధీరత్వమే బ్రహ్మత్వం. అంచేత నేను బ్రహ్మాన్ని అని ఇంకా సంశయం లేకుండా మనం ఉంటున్నాం. ఇక్కడ మనకి అసలు బ్రహ్మం అనే భావన, తిరుగులేని భావన, మనం ధీటుగా అలా ఉండిపోయాం. ఇక్కడ అమ్మంటారు చూడండి, మరలా జన్మకు రాకూడదు. ఈ సత్సంగం యొక్క లక్ష్యమే, మన సత్సంగం అందరూ అదే కదా. మళ్ళీ నేను జన్మకు రాను, జన్మ రాయిపోయి నా గోల్. అంచేతే వాళ్ళు ఆ గోల్ పెట్టుకున్నారు కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో, ఆ ధీరత్వంతో, నాకు ఎందుకు రాదు అనే పట్టుదలతోటి ఆ సాధనలోనే అలా ఉండిపోతారు. అమ్మాయి ఉండగాలేదు, నేను ఎందుకు ఉండలేను అనే భావనే అందరికీ ఎక్కువ. ఆ భావన ఎక్కువ ఉన్నందువల్లే నువ్వు చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తుంది నేను చెప్పారు కాబట్టి అమ్మ మనందరూ అలాగే ఉంటున్నాం. అది అర్థమైంది కదా. అని చేత అమ్మ అంటున్నారు చూడండి, అరే సత్సంగులు, సెల్ ఫోన్ని నేను, ఆ సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ని బ్రహ్మజ్ఞానానికే ఉపయోగిస్తాను. అది బ్రహ్మజ్ఞానానికి నేను ఆ సెల్ ఫోన్ ఉపయోగిస్తాను. అనవసరమైన వాటికి వాడటం లేదు. నేను బాహ్యంగా అనవసరమైన వాటికి నేను వాడను. ఒక్క జ్ఞానానికి మాత్రమే, అది బ్రహ్మజ్ఞానానికి మాత్రమే నేను ఉపయోగిస్తున్నాను రా సత్సంగులు. చూడండి అమ్మ, చూసారమ్మ, నిజంగా ఆవిడ సెల్ ఫోన్ అంటున్నారమ్మా, నేను సెల్ ఫోన్ని బ్రహ్మజ్ఞానానికి ఉపయోగిస్తున్నాను, అనవసరమైన వాటికి వాడను. నేను అనవసరమైన వాటికి నేను వాడను. అది అంచేతే అమ్మ ఏమంటారు, ఎవరిని అనొద్దు, ఎవరి వినొద్దు అంటారు. ఎందుకు నీకు బాహ్య వ్యవహారం వద్దు, అన్ని కర్మలు జన్మల్లో తీర్పేస్తుంది అంటాం. ఏంటంటే నీ కర్మ అంచేత నీకు అనేది ఇది కూడా మనసే. అనేది ఇది మనసు కాబట్టి మనసులో నువ్వు మమేకమైతే ఏమవుతావు, జన్మ చక్కలో తిరుగుతావు. కాబట్టి నువ్వు ఎంతసేపు నువ్వు చక్కగా అలా చక్కగా ఉండుతూ అని చెప్తున్నారమ్మా. ఇక్కడ అనవసరమైన వాడకుండా మనసు వ్యామోహంలో పడకండి. అంటే మనసు యొక్క మాయలో మనం పడక, పరమాత్మగా మిగలండి. అది బ్రహ్మంగా మనం మిగలండి. బ్రహ్మంగా మిగలాలంటే నువ్వేం చేయాలి, హాయిగా ధ్యానం మనోమౌనంతోటి, ధ్యానాలతోటి నేను బ్రహ్మాన్ని అనే భావన బాగా తీవ్రంగా ఉంది. కాబట్టి మనకి మన సత్సంగంలో అర్థమైంది, బాగా అర్థమైంది ఏంటంటే ఈ దేహం నేను కాదు, ఈ దేహం పనిముట్టు, 100% నేను బ్రహ్మాన్ని. ఇది బాగా మనకి ఇక్కడ క్షుణ్ణంగా అర్థమైంది. కాబట్టి ఇంకా రెండో భావం తీసుకోకుండా అలాగే మనం అందరూ ఉంటున్నాం. ఇక్కడ మనసు వ్యామోహంలో పడకండి, పరమాత్మగా మిగలండి, పరమాత్మ ధ్యాసలో ఉండండి. ఆ బ్రహ్మ ధ్యాసతోటి, ఆ ధ్యానంతో ఉండండి. బాహ్య వ్యవహారంలో ఇక్కడ మనందరూ కూడా గృహస్థులు ఉన్నాం కాబట్టి, గృహస్థ ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి
గృహస్థాశ్రమంలో మన వ్యవహారంలో ధ్యాసలో ఉండండి. వ్యవహారం ధ్యాస అంటే ఎరుకలో ఉండండి అని చెప్తారు. ఎరుకంటే ఏంటి? నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నావు కాబట్టి అలా బ్రహ్మంగా ఉంది. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నావు కాబట్టి బ్రహ్మ ఎరుకలో, బ్రహ్మ ధ్యాసతో, బ్రహ్మార్పణ భావంతో ఏం చేసినా ఆ బ్రహ్మార్పణం అనే భావంతో నీకు చక్కగా నిష్కల్మషంగా ఇక్కడ ఏ సంకల్ప వికల్పాలు లేకుండా హాయిగా ఆనందంగా ఉంది. శక్తి యుక్తి ఈ సత్సంగంలో నేర్చుకుంటావు కదా, ఉంటావు కూడా. అంతే అమ్మ నీకు ఏంటంటే ఇక్కడ పరమాత్మ యందు ధ్యాసతో ఉండు. అదే బ్రహ్మ ధ్యాసతో అలా ఉండిపో, అంతే, ఏమి లేదు. నేను లేని చోటే లేదు అమ్మంటున్నారు. నేనంటే ఎవరు? బ్రహ్మం లేని చోటులా లేదు. నేను లేని చోటే లేదంటే బ్రహ్మం లేని చోటే లేదు. దేహభావన వీడి అందరూ జీవముక్తులుగా ఉండండి రా సత్సంగం. ఈ దేహభావన వీడండి. భావన అమ్మ చెప్పేదాన్ని బాగా వినాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేహం వీడవడం కాదు, దేహం నేను కాదవడం కాదు, దేహం లేకపోవడం కాదు. అన్ని దేహం అలాగే ఉంటుంది. ఈ దేహం దేవాలయంలా తయారు చేసుకోవాలి. ఈ సిస్టమ్ మార్చుకోవాలి, భావన మార్చుకోవాలి. భావనే ఈ సత్సంగంలో భావనా క్షేత్రం మారిపోతుంది. ఈ సత్సంగంలో ఇక్కడ దేహ భావన వేడాలా, భావన వేడాలి. దీని మీద దేహం నేను అనే భావన వేడాలి. దీనికి ఆధారమైన బ్రహ్మాన్ని నేను అనే భావన బాగా పట్టుకోవాలి. పట్టుకోవడం అది నిజం. ఆ నిజమైన దాన్ని పట్టుకుని నిజంగా ఉండాలి. ఈ మార్పు చెందేదంతా కూడా ఈ దేహం అంతా మార్పు చెందేది కాబట్టి దీనికి క్షణక్షణం మారుతూనే ఉంటుంది కాబట్టి ఇది పంచభూతాలతో తయారైంది కాబట్టి తయారైంది ఏదైనా సరే మళ్ళీ దానికి తయారైన వస్తువుకి మళ్ళీ ఎండింగ్ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మం అనేది అది ఎప్పుడు సనాతనం, ఎప్పుడూ ఉంది. నీకు అది ఎప్పుడు నీకు కూడా ఎన్ని ఆకారాలు మార్చినా, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ బ్రహ్మం అనేది నిన్ను వదలదు. ఎప్పుడు దాకా వదలదు? ఎప్పుడు వదలదు. అది ఎప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి నుంచి వెళ్ళేదాకా నీకు అలాగే ఉంటుంది. అక్కడ స్వస్థలానికి వెళ్ళిన తర్వాత అందులో మామేకమై అప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది. అప్పుడు దాకా అంతే. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఆ పరమాత్మ అంశ అంతటా ఉన్న ఆ బ్రహ్మలోకి ఈ అంశ కింద వచ్చాం. మళ్ళీ ఈ అంశ మళ్ళీ ఆ పరమాత్మలో కలిసి దాకా నువ్వు ఈ ఆనందం అనేది, శాశ్వతమైన ఆనందం అనేది నీకు దొరకదు. ఈ క్షణికానందం కానీ ఈ జన్మచక్రంలో తిరిగినంతసేపు నీ క్షణికానందమే కానీ శాశ్వతమైన ఆనందం దొరకదు. అంటే ఈ అమ్మ దగ్గరకు వచ్చాక మనకి సత్సంగంలో మనకు బాగా అర్థమైంది ఏంటంటేనమ్మా, అందరూ కూడా ఆ ఆత్మ బ్రహ్మాలే, అందరూ ఆ బ్రహ్మమే, నాలోని నీలోనే అంతటా అదే ఉంది, మనందరూ ఆ బ్రహ్మ అంశలమే అని ఇక్కడ సత్సంగంలో బాగా అర్థమవుతుంది. అర్థమయ్యే ఆ భావంలో బాగా మమేకమైపోతాం ఇది బ్రహ్మంగా. మరి అమ్మ అలా ఉంటూ అలా నడుస్తూ అలా చూపిస్తారు కాబట్టి మనకి సంశయాలు లేకుండా నిజమే అమ్మ ఉన్నారు కదా, నేను ఉండగలను, నేను ఎందుకు ఉండలేను అనే భావంతో అమ్మ మనకి చూపించే దాని గురించి మనకు బాగా అర్థమవుతున్నాం. కాబట్టి ఆవిడకి అనుభవంలో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఎలా ఉంది, జన్మచక్రం మానాలి అంటే, జన్మచక్రం ఆగాలంటే నువ్వేం చేయాలి, జన్మ లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, ఇవన్నీ కూడా ఆవిడ బాగా అనుభవించాను కాబట్టి ఆవిడ చక్కగా అన్ని చెప్తూ ఉంటారు. అది చెప్పడం వల్ల మనకి బాగా అర్థమవుతుందమ్మా. అంచేత దేహభావన వీడందరూ జీవన్ముక్తులుగా ఉండండి రా సత్సంగులు. మరి దేహభావన వీడిందిరా, ఈ భావన వీడి కదా. మరి ఈ దేహానికి ఆధారం బ్రహ్మం తెలిసింది కదా. అంటే ఆ బ్రహ్మే అన్ని చేసుకుంటాన్ని. మాట్లాడించింది బ్రహ్మం, అనిపించింది బ్రహ్మం, వినిపించింది బ్రహ్మం, చెప్పించింది బ్రహ్మం, అన్ని బ్రహ్మే. తినిపించింది తినటానికి ఆ శక్తినిచ్చింది బ్రహ్మం. నేను లోపల జీవక్రియలంతా చక్రంగా జరగడానికి లోపల బ్రహ్మం. ఇవన్నీ కూడా మనకి బాగా అర్థమవుతాయి కాబట్టి మనకి ఇక్కడికి వచ్చాక అన్ని ఇంకా సంశయాలు లేకుండా ఉంటాయి కాబట్టి మనం చక్కగా అలా ఉండాలి అని చెప్తున్నారు. పరమాత్మని చేస్తూ బ్రహ్మంగా జీవన విధానం గడపండిలా సత్సంగులు. అది అలా గడపాలి అని చెప్తున్నారు. మరి అలా గడిపినప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ లోపల ఖాళీతో ఉండాలి. లోపల ఖాళీ అవ్వకుండా బయట వ్యవహారం ఎంతసేపు ఉంటుంది అంతసేపు మేము బాహ్య నుండి తిరుగుతాం. అంటే లోపల ఖాళీ అవ్వాలంటే బాహ్య వ్యవహారం ఆగాలి. బాహ్య వ్యవహారం అంటే మనసు ఇంద్రియాలతోటి
నువ్వు చేసే నడకలు, భావాలు, గుణాలు అన్నీ కూడా ఆగాలి. ఎందుకు ఆగాలి? అది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది నీ బ్రహ్మ ఒక్కటే. ఆ బ్రహ్మం గురించి నువ్వు లోపల ఖాళీ అవ్వాలంటే ఈ సంకల్ప వికల్పాలన్నీ మనస్తోటి జరిగి అన్ని కూడా నువ్వు తగిలించుకుని అన్ని వదిలించుకోవాలి. తగిలించుకుని అన్ని వదిలించుకుంటే కానీ నువ్వు ఖాళీ అవ్వలేదు. ఎప్పుడైతే ఖాళీ అవ్వాలి అంటే ఖాళీ అయినప్పుడే, నీకు మనసు ఇంద్రియాలు మూగపోయినప్పుడే నీలో బ్రహ్మం అనేది, నీకు ఎవరు అనేది నీకు తెలియబడుతున్న అప్పుడు దాకా ఏమీ తెలియదు. అంటే అప్పుడు దాకా భ్రమలో ఉంటావు. అంటే దేహభావం అనే భ్రమలో నేను నాదే అనే భ్రమలో ఉంటావు. అన్ని కూడా ఆ భ్రమలన్నీ పోవాలంటే బ్రహ్మంగా ఉన్నప్పుడే బ్రహ్మ పోతుంది. బ్రహ్మాన్ని తెలుసుకుని బ్రహ్మాచరణ ఆచరించినప్పుడే భ్రమలన్నీ పోతాయి. అప్పుడు దాకా నీకు ఏ భ్రమ పోదు, ఏ భావన పోదు, ఏ కోరిక పోదు, ఏ సంకల్పాలు పోదు, అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ పోవాలి అంటే మరి సత్సంగంలో మనకన్నీ ఎంత విడమర్చి చెప్తున్నారు కాబట్టి మనకన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. నీ మనసులో ఉన్న చెత్తని తీసివేయరా. అది నీ మనసులో ఉన్న చెత్తని తీసేయి. ఏంటి మరి బ్రహ్మంగా మీరు చెత్త అంటే ఏంటమ్మా? మనిషి యొక్క సంకల్ప వికల్పాలే చెప్తారు. ఇవన్నీ కల్పించుకుని తగిలించుకుని అన్ని నేను నాదనే భావాలన్నీ కూడా ఇదంతా కూడా ఇక్కడ కల్పనే. ఇదంతా కూడా ఇవన్నీ కూడా వదలాలి. అదంతా చెత్త అమ్మా. చెత్త అంటే అది మున్సిపాలిటీ చెత్త లాంటి చెత్త. ఇదంతా కూడా మనసుతోటి తగిలించుకున్నంతా కూడా ఎప్పుడైతే బ్రహ్మంగా ఉన్నావో చూడండి, బ్రహ్మంగా నువ్వు బ్రహ్మజ్ఞానానికి వచ్చిన తర్వాత ఎంతవరకు మాట్లాడాలో అలా మాట్లాడతావు, ఏం మాట్లాడాలో అని మాట్లాడతావు, ఎలా ఉండాలో అలా ఉంటావు, ఎవరితో స్నేహం చేయాలో అలా చేస్తావు. ఇవన్నీ ఎందుకు చేస్తావు? అంతకుముందు ఇవన్నీ కూడా చెత్త, తప్పు, అది మనకు ఉపయోగపడదు అది అని కూడా అలా చెప్పించుకుంటాం. నీ మనసులో నువ్వు బ్రహ్మంగా కూడా చెప్తాడు. జీవత్వం తొలగించుకుని బ్రహ్మంగా బాగా ఇది ఒక్కడే బాగా అర్థం చేసుకోవాలమ్మా. జీవతత్వం వదలాలి, బ్రహ్మతత్వం పట్టుకోవాలి. జీవతత్వం అంటే నేను జీవుడిని, దేహాన్ని నేను జీవుడిని అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అంటే నీకు ఇంకా జన్మచక్రమే నేను నాది అనే భావనలోనే ఇంకా జీవుడిగానే ఉంటావు. జీవ లక్షణాలు ఉన్నప్పుడు జీవుడిగానే ఉంటావు. అవన్నీ కూడా ఆ లక్షణాలు నీ భావంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే నేను జీవుడిని అనుకున్నావో అమ్మా నీకంతా కూడా జీవుడిగానే ఆ భావాలన్నీ జీవుడిగానే వస్తాయి. ఇంకా రెండో భావం రాదు. ఎప్పుడైతే నువ్వు ఏం చేయాలి? దేవత్వం తొలగించుకొని నేను జీవుడు అనే భావాన్ని తొలగించుకోవాలంటే నిజమేంటో తెలుసుకోవాలి. నిజమేంటో తెలుసుకోవాలంటే నీకు అనుభవజ్ఞానమైన గురువు దగ్గరికి రావాలి. అనుభవజ్ఞానమైన గురువు అంటే బ్రహ్మభావన జ్ఞాన సద్గుణ సత్సంగానికి వచ్చి కూర్చుంటే అక్కడ ఏమవుతుందంటే అమ్మా నీకు ఏమవుతుంది? జీవత్వం అంటే జీవుని అనే తత్వం అంతా కూడా మార్చుకుంటావు. జీవత్వం మార్చుకుంటావు, బ్రహ్మత్వానికి వస్తుంటావు. ఈ జీవుడే ఇక్కడ అమ్మ జీవుడికి జీవతత్వం బ్రహ్మతత్వం రెండు ఒక్కటేనమ్మా. ఇక్కడ నువ్వు అనుకోకపోయినా నువ్వు బ్రహ్మానివే. నువ్వు బ్రహ్మాని అయ్యే ఉన్నావు. వీళ్ళు కొత్తగా నువ్వు పట్టుకునేది కాదు, వదిలేసేది కాదు. అది వదిలేది కాదు, నిన్ను వదలదు, ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. కానీ ఆ బ్రహ్మమే ఆధారం నీకు తెలియక ఈ మనసు ఇంద్రియాలతో భ్రమిపోయిపోయి ఇదే నేను అనుకుని నేను అనుకుని జీవతత్వంలో మనం వ్యవహారం చేస్తున్నాం. అది అమ్మ దగ్గరికి వచ్చేదాకా మనకి ఈ జీవతత్వంలో ఉన్నాను, జీవుడిగా ఉన్నాను, ఈ దేహభావంలో ఉన్నాను అని మనకి అసలు ఏం తెలియదు. అదే నిజం అనుకుంటాం, అదే వ్యవహారం అనుకుంటాం, వచ్చిన పని అదే అనుకుంటాం, నేను చేయవలసింది అదే అనుకుంటాం, అన్నీ అదే నిజం అనుకుంటాం. ఈ భార్య పిల్లలు అందరూ ఇదే నిజం, వీడి గురించే ఇదే నేను నాది అనే బంధాలు. మరి ఇవన్నీ కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చాక అన్ని చక్కగా అన్ని అర్థమవుతున్నాయి. ఏది అన్నీ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏది వదిలేమని అంటారమ్మ. వదిలేసి కాదు, నువ్వు ఇవన్నీ చేయటానికి వచ్చావు. చేయటానికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసిందే. చేయటానికి వచ్చి ఒప్పుకుని వచ్చావు కదా, ఇవన్నీ చెయ్యాలి. ఇప్పుడు అమ్మే అన్నీ చేసుకుంటున్నారు. ఏంటి? పాత్రగా అన్ని డ్యూటీలు, పిల్లలు చూస్తారు, మనవలు చూస్తారు, ఇల్లు చూస్తారు, వ్యవహారం భోజనాలు అన్నీ ఆవిడ వంట చేసుకుంటారు. అన్ని ఎందుకు చేస్తారు?
అవన్నీ చేయడానికి వచ్చారు. అవన్నీ చేసుకుంటూ చూడండి, ఈ సంసారం అనే ముసుగులో సన్యాసం ఉండాలి. అది అమ్మ చెప్పింది. నిజంగా కూడా సంసారం ఉండాలి మనకి. సంసారం మనకి రక్షణ కవచం సంసారం. ఇల్లు ఇల్లు ఉంటేనే కదా మనకి ఈ దేహానికి ఇల్లే కదా నివాసానికి ఉపయోగపడింది, భద్రతకి, దీని సౌకర్యానికి, సదుపాయానికి, అన్నింటికి ఇల్లే కదా. మరి ఇల్లు ఉంది, ఇల్లు తర్వాత ఇంకో జనమే కదా. ఈ జనం మనకి ఏం కావాలో తెచ్చి పెడతా ఉంటారు కదా. నువ్వు చేయవలసింది చేస్తే వాళ్ళు చేయవలసింది చేస్తారు. నువ్వు వాళ్ళు చెప్తే నువ్వు వండుతావు, నువ్వు వండితే వాళ్ళకి నువ్వు తింటావు. ఇవన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడటం అమ్మా. ఇది నీ వల్లే కాదు, ఆడి వల్ల నీకు, నీ వల్ల ఆడికి కూడా అక్కడ పనులు జరగాలి. అవన్నీ వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేయాలి, నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. ఇవన్నీ చేస్తామని మనం వచ్చాం ఈ జన్మకి. ఇది కూడా గత జన్మ సంస్కారాలు అమ్మా. ఇవన్నీ కూడా గత జన్మలో నువ్వు చేసిన కర్మల వల్ల, మంచి చెడ్డల వల్ల కొంతసేపు మంచి చేస్తే ఎక్కువ మంచి అన్ని భోగాల్లోని మంచి సదుపాయాలతో నీ జన్మ వస్తుంది. నువ్వు తప్పుడు పనులు చేస్తే కష్టాల్లో ఇది సహజం. అంచేత మనకి ఇక్కడ వచ్చిన దాన్ని చాలా అనుకూలంగా ఇష్టంగా చేసుకుని మనం ఇష్టం చేసుకున్నప్పుడు అస్సలు కష్టం అనిపిస్తుంది. అమ్మ ప్రతిదీ ఇష్టంగా చేస్తుంటారు కాబట్టి మనం సత్యం లాంటి ఇష్టం. ఆవిడకి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద ఇంకో భావనే ఉండదు. ఎందుకు ఉండదు? ఆవిడకి రెండో భావం లేదు కాబట్టి అసలు ఎందుకంటే ఇది ఆలోచించి ఇది కాదు. బ్రహ్మ అంటే ఇంకా రెండోది అనిపించదు అవసరం లేదు. బ్రహ్మంగా ఉన్నవాడికి అంతే. అంచేత అమ్మ ఎప్పుడు బ్రహ్మంగా ఉంటారు కాబట్టి ఆ స్థితిలో ఆవిడ ఉంటారు. మనం కూడా జీవత్వం తొలగించుకుని, ఈ జీవభావం తొలగించుకుని నేను బ్రహ్మాన్ని, నేను నీట్గా ఈ బ్రహ్మభావన సత్యంగా ఆధారం కాబట్టి అలా ఉండటమే. అంతే, రెండో మాట లేదు. ఏంటి? నేను బ్రహ్మాన్ని నేను ఉండిపోవడం అని చెప్తున్నారమ్మా. మరి చూడండి, అహంకార మమకారాలు ఉండకూడదు. అహంకార మమకారాలు ఉన్నాయా? నువ్వు జీవత్వం ఉన్నట్టే, జీవుడిగా ఉన్నట్టే, దేహభావన ఉన్నట్టే, సంశయాలు లేవు. అహంకారం మమకారం ఈ రెండు అసలు ఉండకూడదు. అది ఇక్కడ మరి మనకి తెలియనప్పుడు ఉంటే ఉండొచ్చు. అవన్నీ అప్పుడు గతంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఆ భావనే తీసుకోకూడదు అని చెప్తున్నాం అమ్మ. అలా అహంకార మమకారాలు ఉండకూడదు. పని ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకోవాలి. నువ్వు పని ఉందా, ధర్మాలు ఉన్నాయా, ఏం చేయాలి? బ్రహ్మంగా బ్రహ్మాధీనంతో నువ్వు దేహాన్ని బ్రహ్మాధీనంలో పనిచేయాలి. అది అమ్మ చెప్పింది. ఇక్కడ ఈ బ్రహ్మానికి బ్రహ్మంగా నువ్వు ఉంటూ ఈ దేహాన్ని బ్రహ్మ భావంలో నడిపించుకోవాలి. నేను బ్రహ్మాన్ని అని ఈ దేహానికి బ్రహ్మ సారథ్యంలో నడవాలి, బ్రహ్మ ఆధీనంలో నడవాలి. నువ్వు బ్రహ్మ లక్షణాలతో ఉండాలి. ఇవన్నీ కూడా నువ్వు తప్పకుండా నీకు బయట వ్యవహారంలో పని ఉన్నప్పుడు బ్రహ్మంగా పని చేసుకో. మిగిలిన సమయం అంత బ్రహ్మంగా ఊరక ఉండాలి. మిగిలిన సమయం అమ్మంటున్నాడు, మిగిలిన సమయం అంతా ఎలా ఉండాలి? బ్రహ్మంగా ఊరకు ఉండండి. అలాగా మనందరూ అమ్మంటున్నారు కదా, ఊరుకుండండి. ఏంటి ఊరుకుండండి అంటే జ్ఞానంతో మనసు ఇంద్రియాలు, అసలు ఇంకా మనసు ఇంద్రియాలు అలాగే ధ్యానంలో ఉన్నప్పుడు దేహభావన ఏమి ఉండకుండా అన్ని స్పందించిపోయి అవి స్పందన ఉండదు అన్నమాట. ఉన్నట్టు ఉండదు, లేనట్టు ఉండదు. అలాగే నువ్వు బ్రహ్మంగా ఉండిపోతావు. అలా ఉండిపోవాలి అని చెప్తాను. అలాగే ఎప్పుడు ఇక్కడ చూడండి, అహంకార మమకారాలు ఉండకూడదు. పని ఉన్నప్పుడు బ్రహ్మంగా చేసుకోవాలి. ఈ దేహంతో పని చేసుకున్నప్పుడు దేహభావం నీ డ్యూటీ చేసేసుకోవాలి. ఆ ధ్యాసతో ఉంటూ ఆ డ్యూటీ చేయాలి. మిగిలిన సమయం ధ్యానం చేసుకోవాలి, బ్రహ్మంగా ఊరకు ఉండాలి అని చెప్తున్నారమ్మ. ఏ పని చేయను సత్యంలో మీరు ఏ పైన నిష్కామంగా, అది నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా, ఏ ప్రతిఫలం కోరకుండా, అది అమ్మ చెప్పింది. నిష్కామంగా చేయాలి అని సత్యం జరుగుతుంది. మనకి బాగా నిష్కామం అంటే అర్థమైంది. ఏ కోరిక లేదు, ఇప్పుడు ఎందుకు లేదంటే అసలు కోరేది లేదని బాగా అమ్మ దగ్గరికి వచ్చాక కోరేది లేదని బాగా అర్థమైంది. కోరవలసిన పని లేదు, నేను చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందని బాగా అర్థమైందమ్మా. ఇక్కడ నీకు అర్హత లేకపోతే కోరినా రాదు, నీకు అది చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందని ఎప్పుడు నీకు అర్థమైందో చేయవలసింది చేయకుండా రావాల్సింది రాదు. ఎందుకంటే
ఇది మాత్రం బాగా బండ గుర్తుగా అందరూ పెట్టుకుని అందరూ కూడా ఏం చేయాలో చక్కగా చేసుకుంటున్నారు. నిష్కామంగా చెప్తున్నారు. ఏ కోరిక లేకుండా నేను ఇది చెయ్యాలి అనే భావంతో చెప్తున్నారు. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేనే లేదు. అది ఎప్పుడు అంత బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మం, ఆలో ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందులో ఉన్నది, అంతగా ఉన్నది బ్రహ్మమే. ఇంకా బ్రహ్మం తప్పించి రెండవది లేదు లేదు లేదు. ఇది బాగా మనకి అర్థమవుతుంది. ఉన్నది అంతా బ్రహ్మమే, నాలో ఉన్నది, నీలో ఉన్నది, అందరిలో ఉన్నది బ్రహ్మం. ఇది బాగా మనకి బాగా అర్థమైందమ్మా. సత్సంగానికి వచ్చిన తర్వాత ఈ భావన మాత్రం బాగా మార్చుకున్నాం. ఈ దేహభావన వీడాం, బ్రహ్మభావంలో ఉంటున్నాం. ఇక్కడ చూడండి, బ్రహ్మంగా మాట్లాడు సత్సంగులు, మీరు ప్రతి క్షణం బ్రహ్మంగా మాట్లాడండి రా, బ్రహ్మంగా అన్ని పనులు చేయండి, బ్రహ్మంగా మిగలండి. బ్రహ్మంగా మాట్లాడండి, బ్రహ్మంగా అన్ని పనులు చేయండి, బ్రహ్మంగా మిగిలండి. అంతే. రెండో భావం లేదు. అమ్మ దగ్గరికి వచ్చాక మనకు ఆ భావమే. సత్సంగులు అమ్మంటున్నారు చూడండి, ఆఖరి శ్వాస వరకు మనం అందరం బ్రహ్మంగా స్నేహితులుగా ఉండాలి. ఆఖరి శ్వాస వరకు మనందరూ ఎలా ఉండాలి? బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మంగా ఉంటూ అందరం స్నేహితులుగా ఉంటూ బ్రహ్మంగా స్నేహితులుగా ఉండాలి. ఎప్పుడైతే ఆఖరి జన్మ చేసుకోవాలంటే నువ్వు బ్రహ్మంగా ఉంటూ ఇక్కడ ఏదో చెప్పారు కదా, ఆఖరి శ్వాస వరకు ఈ బ్రహ్మంగానే ఉండాలి. ఇక్కడ నీకు బ్రహ్మం అని చెప్పినప్పుడు ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండటానికి సత్సంగం నీకు బాగా తోడ్పడుతుంది, సహాయపడుతుంది. ఇంకా సంశయాలు లేకుండా చెప్తుందమ్మా. అందరం బ్రహ్మంగా స్నేహితుడిగా ఉండాలి. అది అందరిలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం అందరూ ఒకేలాగా స్నేహితుడిగా ఉండాలి. అమ్మ నేను నేను గురువుని కాదు, నేను గురువుని కాదు, నేను మనందరూ, నేను గురువుని కాదు, మీరు శిష్యుడు కాదు, మనందరూ ఫ్రెండ్స్ అంటారు, మనందరూ స్నేహితులు రా అంటే మనందరూ స్నేహితులు అంటారు. అమ్మ కూడా నేను గురువుని అని ఎప్పుడు అనలేదు అందరూ కూడా. ఎందుకంటే గురువు అనేవాడు ఎవడు నీలోనే ఉన్నాడు, వాడే బ్రహ్మం. నేను ఆ గురువు, నీలో ఉన్న గురువు మరి ఏం చెప్తాడు? అది తెలుసుకోవాలంటే బ్రహ్మమే నీ గురువురా, ధ్యానమే దానికి ఎరువురా, తగ్గుతుంది సమస్యల బరువురా, ఉండదు కరువురా, బ్రహ్మమే కల్పతరువురా, నువ్వే కల్పవృక్షం ఆయన. అది అలాంటి కల్పవృక్షమైందా నువ్వేదో నీకు ఎందుకు పనికిరాని వాడి కింద నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే సత్సంగానికి వచ్చిందో నీ విలువ, నీ గొప్పతనం, నీ యొక్క శక్తి, యుక్తి అన్నీ కూడా సత్సంగంలో అమ్మ చెప్పేటప్పటికి నేను ఇంత తోడినా అని, అసలు ఎవరికైనా తక్కువ కాదు, నీకన్నా ఎవరు ఎక్కువ కాదు అనే భావన ఇందులో వచ్చింది. మనం ఎవరికి తల వంచక్కలేదు. మనం చేయవలసింది చేసుకుంటూ ధర్మబద్ధంగా మనం వ్యవహారం చేసినప్పుడు నువ్వు ఎవరికి తల వంచక్కలేదు. చక్కగా నీ వ్యవహారం చేసుకుంటూ వెళ్ళని చెప్తారమ్మా. మీరు బ్రహ్మంగా దేదీప్యమానంగా ఉండు, అలాగా ఉండుము. నేను బ్రహ్మమునిగా, నేను బ్రహ్మాని కదా, ఇంక మన సంశయంలో అలా దేదీప్యమానంగా అంటే వెలుగు. దేదీప్యమానం అంటే సూర్యుడు చూడండి ఎంత దేదీప్యమానంగా అలా ఉంటాడో, ఎంత కాంతితోటి వెదజల్లుతూ ఉంటాడో, అలాగే నువ్వు ఉండు నాయన. నువ్వు అదే యుగ్మవాసు, నీ స్వరూపం అదే. నీ స్వరూపం నీకు 1000 సూర్యుల కాంతి నీ లోపల ఉంది. దాన్ని పట్టుకున్నావంటే దాన్ని ఒక్కసారి టచ్ చేసావంటే నీకు అర్థమవుతుంది. అది ఒక్క ధ్యానంలోనే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ధ్యానం అందరూ కూడా ఎప్పటికైనా సరే ధ్యానం చేసి, ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ధ్యానం చేయకుండా నీకు జన్మరాహిత్యం అనేది నీకు తెలియబడదు. నీకు ధ్యానంలోనే నీకు అన్ని తెలియబడతాయమ్మా. ఆ ధ్యానంలోనే నువ్వు తెలుసుకుని అప్పుడు మార్చుకుంటావు అనుభవంగా. ఇప్పుడు దాకా అనుకుంటావు నేను బ్రహ్మాన్ని అని అనుకుంటూ వేరు, నేను బ్రహ్మంగా ఉంటూ అనుభవించడం వేరమ్మా. ఎప్పుడైతే ఆచరించి అనుభవించావో అంటే నువ్వు అలా ఉండిపోతావు. ఇంకా ఆ టచ్ అయిన తర్వాత ఇంక నువ్వు రెండో దాని గురించి రెండో వైపే చూడవు. అది అక్కడ అమ్మ చెప్పింది. నేను బ్రహ్మమునిగా దేదీప్యమానంగా ఉంటుము, అహంకార మమకారాలు లేకుండా ఉంటుమరా సత్యములు. అహంకార మమకారాలు మనందరికీ లేవు, అవి అర్థమైంది. ఆ రెండు మనకి ఉండకూడదు అని తెలిసింది. మనసుతో చూస్తే కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఉంటాయి. మనసుతో చూసామంటే
కర్తృత్వం నాది నేను అనే భావన ఉంటాయి. అన్ని నాకే కావాలనే భావన ఉంటాయి. అన్నీ కూడా ఆ మనసుతోటి ఉండే వాళ్ళందరికీ కూడా నేను దేహం ఉన్నాయని కూడా ఎన్నో ఉంటాయి చెప్తారు. బ్రహ్మంగా ఉంటే ఏమీ లేదు. బ్రహ్మంగా ఉన్నావా, బ్రహ్మంగా ఉన్నావా, ఇంకేమీ లేదు, ఏమీ లేదని చెప్తారమ్మా. చూసారా, ఇవన్నీ కూడా పరమాత్మ అందే మనసును నిలబెట్టరా సత్సంగులు. పరమాత్మ అందే మనసును నిలబెట్టాలి. మనందరూ కూడా బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి ఆ బ్రహ్మ భావనలో ఉంటూ మనం బ్రహ్మంగానే అలాగే మనసుని బ్రహ్మంలో లయం చేయాలి. లయం అయిపోతుంది మనం బ్రహ్మం. ఇప్పుడు మనందరూ కూడా మన మనసు ఇంద్రియాలు కూడా మనం చెప్పినట్టే వింటున్నాయమ్మా. మనం చెప్పినట్టు వింటున్నాయి అంటే మనం దీన్ని ఎప్పుడైతే ఇష్టపడ్డామో ఇది ఈ సత్సంగానికి వస్తూ ఇది వింటూ ఎలా ఎప్పుడైతే ఉంటున్నామో మనందరూ కూడా బ్రహ్మంగా ఉన్నట్టే. నీ మనసు ఇంద్రియాలు నీ స్వాధీనం అయినట్టేనమ్మా. సంశయాలే సంశయం వద్దు. అది ఇక్కడ ఏమన్నారు, పరమాత్మ అందే మనసు నిలబెట్టాలి. ఈ ఆటలో ఏమీ లేదు. ఈ ఆటలో ఏమీ లేదు. ఏంటి ఈ బ్రహ్మ బొమ్మలాటలో ఏమీ లేదు. జన్మను తెచ్చుకోవడం కావున ఈ బయట వ్యవహారంలో బయట ఆటలో ఏమీ లేదు. బహిరంగ ఆటలో ఏమీ లేదు. జన్మను తెచ్చుకోవడం తప్ప. కావున బ్రహ్మంగా ఏ పట్టు లేకుండా ఆట ఆడే. అమ్మ అన్నారంటే ఈ బాహ్యంగా ఆడే ఆటలో ఏమీ లేదురా, నీకు ఏమి ఉపయోగం లేదు. అవి ఏం చేస్తాయంటే జన్మలు తెచ్చి పెడతారా. ఆ జన్మలు తెచ్చిపెట్టి అవి బాహ్యంగా ఉండే ఆట నేను నాకే అనే బంధాలతోటి దేవభావంతో ఉండే ఆటలో ఏమీ లేదు అని చెబుతున్నారమ్మా. నిజంగా వెళ్తే నిజం అమ్మ. అంచేత కావున బ్రహ్మంగా ఏ పట్టు లేకుండా ఆట ఆడేలా సత్సంగులు. బ్రహ్మంగా ఏ పట్టు లేకుండా నువ్వు బ్రహ్మంగా ఉండు. ఏ పట్టు అంటే దేహభావం పట్టు, మనసు పట్టు, కానీ ప్రపంచ పట్టు, ఇంద్రియాల పట్టు, అన్ని పట్టు, ఏ భావన పట్టు ఏది లేకుండా ఆటాడే బ్రహ్మంగా ఆటాడే. బ్రహ్మంగా ఆటాడేవాడికి ఇంకేమి ఉండవు అమ్మ. ఇప్పుడు అమ్మ ఉన్నారు, అమ్మకి ఏముంటుంది, ఏ పట్టు ఉండవు. చక్కగా ఆవిడ దేహధర్మంగా ఆవిడ పొరపాటు చేసుకుంటూ చక్కగా ఆ టైంకి 9 కుర్చీలో కూర్చుని చక్కగా ఎవరు రాని ఎవరు రాకపోని ఆవిడకి అనవసరం అమ్మ. ఇది ఆవిడ కోసం ఆవిడ చక్కగా ఆవిడ డ్యూటీ ఆవిడ చేసుకుంటా, ఆ దేహధర్మం చేసుకుంటా, బ్రహ్మధర్మంగా సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండే విధానం ఆవిడ చేసుకుంటారు. అలా ఉంటారు. అంటే ఇక్కడ సంశయం లేకుండా ఉంటారమ్మా. ఇక్కడ చూడండి, ఈ ఆటలో ఏమీ లేదురా. ఈ బాహ్యంగా ఆడే ఆటలో ఏమీ లేదు. అది దాని ఫలితం ఏంటంటే జన్మలు తెచ్చుకోవడం తప్పించి ఏమీ లేదురా అని చెప్తున్నారు. కావున బ్రహ్మంగా ఏ పట్టు లేకుండా ఆట ఆడేరా తప్పండి. ఏ పట్టు లేకుండా అది ఏమన్నా బ్రహ్మంగా ఉంటుంది ఆట ఆడి. చూడండి, మనిషి బ్రతికుండగా విలువ లేదు, చనిపోయాక విలువ లేదు. బ్రతికుండగా ఈ దేవాదుడు మనిషికి బ్రతుకుండగా విలువ లేదు, చనిపోయాక విలువ లేదు. బ్రహ్మంగా మన జీవన విధానం గడుపుకోవడమే తక్షణ కర్తవ్యంగా కర్తవ్యులు. ఎప్పుడైతే ఇక్కడ మనం బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చావో అక్కడ అంతే. ఈ జన్మ యొక్క గొప్పదనం, ఎన్ని జన్మల పుణ్యఫలం, మరి జన్మ లేకుండా చేసుకునే జన్మ ఇది. ఇక్కడ దేహం దేవాలయంగా చేసుకునే జన్మ, ఈ జీవుడే దేవుడిగా మారి జన్మ మార్చుకుని ఈ జీవ లక్షణాలు వదిలి బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా ఉండటం ఉంది జన్మ. ఈ ఒక్క జన్మే అని వారికి ఇక్కడికి వచ్చాక బాగా అర్థమవుతుందమ్మా. మనిషి బ్రతికుండగా విలువ లేదు, చనిపోయాక విలువ లేదు. బ్రహ్మంగా మన జీవన విధానాన్ని గడుపుకోవడమే ఇక్కడ ఆ వెలుగులు. లేకుండా ఆ వెలుగుల గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వేం చేయాలి, బ్రహ్మంగా హాయిగా జీవన విధానం నేను బ్రహ్మాన్ని అని అనుకుంటూ బ్రహ్మాత్మ భావంతో నువ్వు జీవన విధానం గడపడమే తక్షణ కర్తవ్యం అమ్మ. ఈ క్షణం నుంచి మార్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఈ క్షణాన్ని నుంచి రెండో భావం రానివుతున్నారు. మనోమౌనంలో లేక నేను అంతటి వాడిని, మనోమౌనంలో లేక మనం ఏమనుకుంటున్నాం, నేను అంతటి వాడిని, ఇంతటిదాన్ని, నేను అంతటిదాన్ని ఇంతటిదాన్ని అని గొప్పరిగిపోతున్నావు. తప్పిండు మనోమౌనం లేక
మనోమనం అంటే ధ్యానం లేక మీకు ధ్యానం చేయాలంటే నేను బ్రహ్మాలనే భావన రావాలమ్మా. భావన రానప్పుడు ధ్యానం కుదరదు. కుదరదు కాదు, చెయ్యకూడదు. అంచేత మన దేహం నేను అనుకుంటే ఏమని జరుగుతుంది? అలా చేయకుండా నేను అంటే అహంకారం మమకారంతో నేను దేహభావంతో ఉన్న వారికి ఏమంటారు? నేను అంతటి వాడు దాన్ని, నేను ఇంతటి దాన్ని అని గొప్పలు చెప్పుకుంటావు. అహంకారంతో మమకారంతో అలా చెప్పుకుంటావు. మార్పు చెందే ప్రపంచం గురించి భజన ఎందుకు? ఈ మార్పు చెందే ప్రపంచం గురించి అసలు నీకు ఎందుకు భజన? సమానం దాని గురించి ఎందుకు చెప్పుకోవడం? అది క్షణక్షణం రేపు రూపులేలా చెబుతారమ్మా. వర్తమానంలో జ్ఞానిగా, వర్తమానంలో ఆనందంగా జీవితాన్ని గడుపు. అది శాశ్వతమైన ఆనందాన్ని చెప్తుందమ్మా. ఇంకేత నువ్వు అది పట్టుకో, అలా ఉండుకో. మార్పు చెందని వాడవు నువ్వు. అంటే మార్పు చెందని వాడవు నువ్వు. పరమాత్మే అంటూ ఉన్నాడని, పరమాత్మే అంతటా ఉన్నాడని గ్రహించి అదిగా ఉండదా సత్సంగులు. మార్పు చెందే ప్రపంచం గురించి భజన మానేసి పరమాత్మే అంటే బ్రహ్మమే అంతటా ఉన్నాడని గ్రహించి, అర్థం చేసుకో, గ్రహించి అలా బ్రహ్మంగా ఉండిపో. అంతే. మార్పు చెందేవి మార్పు చెందని వాడవు నువ్వు. ఎప్పుడు కూడా నువ్వు మార్పు అనేది నీకు లేదు. ఎప్పుడు ఒకటే ఉంది. ఏంటంటే బ్రహ్మమే. మార్పు చెందని వాడు నువ్వు. ఈ మార్పు చెందే ఆకారాలు మారుతాయి కానీ నువ్వు మార్పు చెందని వాడు అని చెబుతున్నారమ్మా. అది మార్పు చెందని వాడు. మూడా సత్యములు దేహ భజన తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ కూడా దేహభావంలో భజన తగ్గిపోయింది. నేను నాదనే భావాలు తగ్గినాయి. నేను బ్రహ్మం, నేనే అంతగా ఉండండి రా సత్యములు. నేను బ్రహ్మాన్ని, నేనే అంతగా అలా ఉండిపోండి. ఇది మనకి బాగా అర్థమైంది కాబట్టి మనం అందరూ అలాగే ఉంటున్నాం కదా. అలా ఉన్నాం అంటే అందరూ కూడా అలాగే ఉంటున్నారమ్మా. దేహ భజన, దేహభావం తగ్గింది. నేను బ్రహ్మాన్ని, నేనే అంతగా ఉంటున్నాం. అనుభవంలోకి వచ్చిన తర్వాత మన లోటుపాట్లు తెలుస్తాయి. ఎప్పుడైతే సత్సంగాన్ని రావడం మొదలు పెట్టామో అంతే అక్కడ ఒక్కొక్కటి సత్సంగం అన్ని సరి చేసుకునేదే సత్సంగంలో అనుభవజ్ఞానం కాబట్టి మనకి 100% నీకు సంశయాలన్నీ తొలగిపోతాయమ్మా. ఇక్కడ ఇంకా నీకు ఏ భ్రమాభ్రాంతి ఉండదమ్మా. అసలు ఆ భావనే ఉండదు ఇక్కడ నీకు. అలా అనుభవంలోకి వచ్చిన తర్వాత మన లోటుపాట్లు తెలుస్తాయిరా సత్సంగులు. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు తొలగించుకొని బ్రహ్మంగా శుద్ధ మనసుతో అలా ఉండాలిరా సత్సంగంగా చెప్తున్నాను అమ్మా. ఇక్కడ బ్రహ్మంగా శుద్ధ మనసుతో అలా ఉండాలి అని చెప్తున్నారు. బ్రహ్మంగా ఉండాలి అని చెప్తున్నారు. కదా మరి అందరూ అలాగే ఉన్నాం. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్యాలన్నీ తొలగించుకోవాలి. ఇక్కడ ఒకటి శాంతి, దయ, జాలి, సహనం, ఇవన్నీ కూడా ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, ఈ లక్షణాలన్నీ పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు మేము ఈర్ష్యా ద్వేషాలు తొలగించుకోవాలి. ఇక్కడ ఇవన్నీ పెంచుకోవాలి. శుద్ధ మనసుతో ఉండాలి. శుద్ధ మనసు అవ్వాలంటే ఇక్కడ జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం అలా ఉంటామని చెప్తున్నాం. జ్ఞానం తెలియడం వల్ల ఏది అవునో ఏది కాదు తెలియబడింది కదా సత్సంగులు. నీకు ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏది అవునో ఏది నిజం కాదో నీకు బాగా తెలిసింది కదా. ఏది అవునో ఏది కాదు నీకు తెలిసింది కదా సత్సంగులు అని చెప్తున్నారు. మనందరికీ కూడా ఏది మార్పు చెందేది, ఏం మార్పు లేనిది, ఎప్పుడు నిత్యానందంగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఆనందమే మన స్వరూపమా, బ్రహ్మమే మనమా అని బాగా మనం బ్రహ్మ ఉన్నాం కదా. ఆనందం బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మ. అదే నేను అయి ఉన్నాను అని ఇక్కడ ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత రెండో మాట్లాడలేదు, రెండో పని లేదమ్మా. అందరూ అలాగే ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక అన్నీ అర్థమవుతున్నాయి.
ఇక్కడ ఏమంటున్నారు, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు తొలగించుకుని బ్రహ్మంగా శుద్ధ మనసుతో ఉండాలిరా సత్సంగులు. జ్ఞానం తెలియడం వల్ల ఏది అవును ఏది కాదు తెలిసింది. నాకు అర్థమైంది ఆ సత్సంగానికి వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది కాదు, ఏది ఆనందమో, ఏది క్షణికానందమో, ఏది శాశ్వతమైన ఆనందమో ఇవన్నీ నాకు తెలిసింది. తెలిసినప్పుడు నీకు రెండో మాట ఎందుకు వదులుతానమ్మా, ఏమవుతుంది అమ్మ అన్నారు చూడండి. ఆఖరి శ్వాస వరకు అందరం బ్రహ్మంగా స్నేహితులుగా ఉండాలిరా సత్సంగులు. నేను బ్రహ్మములుగా, నేను బ్రహ్మానం తెలిసింది కదా, దేని ఎందు దేదీప్యమానంగా అఖండ జ్వాల అఖండంగా అలా వెలిగిపోరా, అలా ఉండరా సత్సంగులు. అహంకార మమకారాలు లేకుండా బ్రహ్మంగా ఉండాలి. మనందరూ కూడా బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి అహంకార మమకారాలు లేకుండా ఉండాలి. మనసుతో చూస్తే కర్తృత్వ భోక్తృత్వ భావాలు వస్తాయి. బ్రహ్మంగా ఉంటే అసలు ఏమీ లేవు. పరమాత్మ ఎందే మనసు నిలబెట్టాలి. పరమాత్మ ఎందే మనసు నిలబెట్టాలి. ఈ ఆటలో ఏమీ లేదు, ఈ ఆటలో ఏమీ లేదు, జన్మలు తెచ్చుకోవడం తప్ప ఈ బాహ్య ఆటలో ఏమీ లేదు చెప్తున్నారు. కావున బ్రహ్మంగా ఏ పట్టు లేకుండా ఆట ఆడేరా సత్సంగులు. బ్రహ్మంగా ఏ పట్టు ఏది భావన లేకుండా బ్రహ్మంగా ఆట ఆడే అని చెప్తారు. ఇక్కడ మనిషి బతికుండగా విలువ లేదు, చనిపోయాక విలువ లేదు. బ్రహ్మంగా మన జీవన విధానం బతుకుపోవడమే అదే నిర్వహణ పని చెప్తున్నారు అమ్మ. చూడండి ఇక్కడ మనోమౌనం లేక నేను అంతటి దానము ఇంతటి దానము అని గొప్ప చెప్తారు. ఇవన్నీ కూడా వివరం చెప్పి ఒకసారి చదువుతున్నానమ్మా, చదివిస్తారు. అమ్మ చెప్పి మాటలో అంత అంతరాత్మ అలా ఉంటుంది. మార్పు చెందే ప్రపంచం గురించి భజన ఎందుకురా సత్సంగులు. పరమాత్మ అంతటా ఉన్నాడని గ్రహించావు, నీకు అర్థమైంది కదా, నువ్వు అలా ఉండిపో, నీకు అనుభవం వచ్చింది కాబట్టి అలా ఉండిపో అని చెప్తున్నారు. మార్పు చెందని వాడు నువ్వు, నీకు ఏ మార్పు లేదు, లోపల ఉన్న బ్రహ్మానికి ఏ మార్పు లేదు, ఈ ఆకారానికే మార్పులమ్మా. అంచేత దేహ భజన తగ్గింది, తగ్గిపోయింది, ఈ దేహభావం తగ్గింది కాబట్టి నేను బ్రహ్మమును, నేనే అంతగా అలా ఉండాలి. దేహం నేనే భావం తగ్గింది, తగ్గినప్పుడు బ్రహ్మంగా ఉంటున్నాం, అలాగే ఆఖరి దాకా అలా ఉండిపోవటమే, ఇంక రెండో మాట లేదు. అనుభవంలోకి వచ్చిన తర్వాత, నీకు అనుభవించిన తర్వాత మన లోటుపాట్లు తెలుస్తాయిరా. నీకు అనుభజ్ఞానం వచ్చిన తర్వాత కానీ అన్ని సరి చేసుకుని చక్కగా ఏది తప్పు ఏది ఒప్పు అనుకుని అన్ని సరి చేసుకుంటావు. అప్పుడు దాకా నీకు లోటుపాట్లు తీరము, అప్పుడే తెలుస్తాయని చెప్తున్నారు. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు తొలగించుకొని బ్రహ్మంగా శుద్ధ మనసుతో ఉండాలి. అది ఇక్కడ మనలో ఉన్న అరిషడ్ వర్గాలు తొలగించుకుని బ్రహ్మంగా శుద్ధ మనసుతో ఉండాలి. జ్ఞానం తెలియడం వల్ల ఏది అవునో ఏది కాదో తెలిసింది. జ్ఞానం తెలియడం వల్ల మనకి ఏది అవునో ఏది కాదో తెలిసింది అని చెప్తున్నారమ్మ. అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఎన్ని సంశయాలన్నీ పోయి చక్కగా బ్రహ్మంగా ఉండటానికి ఆ లక్షణాలు గుణాలు భావాలన్నీ నేర్చుకున్నాం. మనం అలా ఉన్నాం. మనసు లేని స్థితిలో హాయిగా ఊరక ఉండండిరా సత్సంగులు. అమ్మంటున్నారు వేరే మనసు లేని స్థితిలో హాయిగా ఊరక ఉండండి. హాయిగా ఊరక ఉండాలంటే ఒకటేనమ్మా, ధ్యానమే 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 అంతే. ఆ ధ్యానంలోనే మనసు హాయిగా, మనసు ఎప్పుడు మోగబోతుంది. అదే చెప్తున్నారు కదా, నువ్వు మౌనంగా ఉండాలంటే, మౌనం అంటే బ్రహ్మంగా ఉండాలంటే ధ్యాన మనో మౌనమే బ్రహ్మం అంతే. అలా ఉండవచ్చింది. మార్పు చెందే ఆట కోసం ఎందుకురా ఈ రోజున, ఈ మార్పు చెందే ఆట కోసం ఎందుకు ఈ రోజున ఉంటున్నాం. ఈ మార్పు లేని దాన్ని పట్టుకోవడం మానేసి ఈ మార్పు చెందే ఆట కోసం ఎందుకురా ఈ నేను నాదే అనే ఆటలో ఎందుకురా ఇలా ఉంటున్నాం అని చెప్తారమ్మా. మరి నిజమే కదా, మార్పు చెందే ఆట కోసం ఎందుకురా ఈ రోజున ఈ ఆరాటం పోరాటం ఎందుకురా నాయన. చక్కగా అర్థం చేసుకున్నాం కదా. ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టు ఉండండి రా సత్సంగులు. అది ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టు ఉండండి. అమ్మ అదే చెప్తారు, ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టు ఉండాలి అంటే ఏమీ లేని ఏంటి, ఈ దేహంలో ఏమి, ఈ దేహభావంలో ఏమి లేదు. బ్రహ్మంగా ఏమీ లేని దానిలో లేనిగా ఉంటుంది. లోపల ఉన్నది నీకు ఈ ఆకారం కనబడుతుంది, నిరాకారం కనబడదు, అది ఉన్నట్టు ఉంది. కాబట్టి ఏది లేని దానిలో లేనట్టు హాయిగా ఊరకు ఉంటుందని చెప్తాను. ఇది నీకు కనిపించిన దాంతో నీకు అర్థమైంది కదా, అది ఆచరించి అనిపించిందమ్మా. అది
ఆకారం కాదు, అది మనకు కనిపించేది కాదు, అంతేంత నిరాకార తత్వం కనిపించేది కాదు. కాబట్టి ఏమీ లేని దానిలో నువ్వు ఏమీ లేనట్టు నువ్వు కూడా బ్రహ్మమే. కాబట్టి అంతటా ఉన్నది అదే, కాబట్టి నువ్వు అదిగా ఉండుకో అని చెప్పి, ఏమీ లేని దానిలో లేనట్టుగా ఉండు అని చెప్తానమ్మా. దేని అంటూ మమే కాకుండా ఉన్నది నేనే అంటే ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అని బ్రహ్మంగా ఉండండి అంతే. దేని ఎందు మమేకం అవ్వకుండా, చూసారా అమ్మ, దేని ఎందు మమేకం అవ్వకూడదు. అవ్వకుండా ఏం చేయాలి? ఉన్నదేంటి? బ్రహ్మం. ఉన్నది బ్రహ్మమే అని బ్రహ్మంగా అలా ఉండండి, అలా ఉండుకోండి. చూస్తూ 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 అన్నింటిలో ఉంటూ బ్రహ్మంగా ఉండాలి. చూస్తూ చూస్తూ అన్నింటిలో ఉంటూ, చూస్తారమ్మంటున్నారు. చూస్తూ చూడాలి, అన్ని సాక్షిగా అన్ని చూస్తానే ఉండాలి. చూస్తూ చూస్తూ అన్నింటిలోనూ ఉంటూ బ్రహ్మంగా సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉంటే అదే తప్పు. అలా బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మంగా చూడాలి. బ్రహ్మంగా చూసామనుకోమ్మా, నీకేది అంటదు, అది నీకేది దగ్గరికి రాదు, నీకేది టచ్ అవ్వదు. అంచేత అలా ఉండాలి అని చెప్తున్నారు అమ్మ. మన వ్యక్తిత్వం బ్రహ్మంగా ఉండాలి. మన లోపల భావన, వ్యక్తి భావన అంటే నడకలు, భావాలు అన్నీ కూడా బ్రహ్మంగా ఉండాలి. ఆ లక్షణాలు, గుణాలు అవన్నీ అలా వ్యవహారం ఉంటాయి. వ్యక్తిగా వ్యవహారం అలా ఉండాలి. మనోబుద్ధి ఇంద్రియాలన్నీ బ్రహ్మంగా పనిచేయాలి. మనసు, ఇంద్రియాలు, బుద్ధి అన్నీ కూడా ఏం చేయాలంటారు? బ్రహ్మంగా పనిచేయాలి. అది అలా బ్రహ్మంగా పనిచేసినప్పుడే నువ్వు బ్రహ్మం అవుతావు. ఇక్కడ నువ్వు చేయవలసింది అయితే రావాల్సింది వస్తుందని చెప్తారమ్మ. అదే మరి అదే అదే నువ్వు ఇంట్లో కూడా చెప్పింది. తటస్థంగా చూస్తే కనిపించేదే బ్రహ్మ. తటస్థంగా అంటే నిర్మలంగా, నిశ్చలంగా ధ్యాన ద్వారా కూర్చుంటే ఆ కనిపించేది ఏదో అదే బ్రహ్మం. ఆ కనిపించినప్పుడు చూసుకో, అది బ్రహ్మరా. బ్రహ్మం అంటే అదే, ఎక్కడో ఏదో కాదు అది. ఇక్కడ ఎక్కడ కూర్చున్నా నీకు ధ్యానం అనేది ఎక్కడ చేసినా, హిమాలయాలో చేసినా, ఇక్కడ చేసినా వస్తే అక్కడ ఏమున్నది? రికర్ణ శుద్ధి ఉండాలి, భావంలో మార్పు ఉండాలి. ఏంటి? నేను బ్రహ్మాన్ని అనే భావం ఉండాలి. దేహభావంగా ఉండకూడదు. దేహభావం లేకుండా బ్రహ్మభావంగా ఉండాలి. ఉన్నప్పుడు ఇల్లున్నా హిమాలయంలో ఉందా ఒక్కటే అంటారమ్మా. మరి ఇల్లైనా హిమాలయంలో ఒక్కటే అంటారు. ఎందుకంటే భావన అంటా కూడా భావన. అది చెప్పేదమ్మా. అలా చూడండి, ఇక్కడ తటస్థంగా చూస్తే కనిపించేది బ్రహ్మం. నేను బ్రహ్మం అన్న ఉనికిని దృష్టిలో అలా ఉండుకో. అలా దృష్టితో నేను బ్రహ్మాన్ని అన్న ఉనికి అంటే ఆ స్పర్శతోటి, ఆ దృష్టితో అలా ఉండిపోవటమేరా. దేహభావన తీయకుండా, దేహభావన తీయడం కాదురా సత్సంగులు. దేహభావన తీయటం కాదు. దేహ, మనో, బుద్ధి, ఇంద్రియాలు, సంస్కారాలు నీకు లేవని మాకు తెలియాలి. ఇవన్నీ కూడా నువ్వు కల్పించుకున్నావని తెలియాలి. ఇక్కడ చూడండి, దేహభావన, దేహ, మనో, బుద్ధి, ఇంద్రియాలు. ఈ దేహం సంటే అనే దేహం, ఈ పేరు ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు పెట్టారు. మరి మనోబుద్ధులు ఇక్కడ చూడండి, మనసు ఎప్పుడు ఏర్పడింది? ఈ దేహం ఏర్పడిన తర్వాత, దేహం నేననే భావన ఏర్పడిన తర్వాత మొదలైంది మనసు. ఆ మనసుతోటి ఇంద్రియాలు అన్ని ఒకటి తగ్గించుకుని మొత్తం అన్ని మనం దేహం, మనోబుద్ధి, ఇంద్రియాలు, సంస్కారాలు నీకు లేవని తెలియాలి. ఇవన్నీ నువ్వు తగిలించుకుని ఇది నీవు పుట్టాక వచ్చింది. ఇవన్నీ కూడా నీ జన్మకు వచ్చిన తర్వాత ఇవన్నీ తగిలించుకున్నావని నీకు తెలియాలి అని చెప్తున్నారు అమ్మ. అది పరమాత్మ అంశ కదా తల్లి గర్భంలో. మనం దేహం మరి తల్లిదండ్రుల ఆహారం వల్ల పంచిపోతాలతో ఆహారం వచ్చిందని చెప్తుంది. మరి దేహ, మనోబుద్ధి, ఇంద్రియాలు, సంస్కారాలు నీకు లేవని తెలియాలి. ఇక్కడ దేహము నువ్వు కాదు, పంచిపోతాలతో తయారైంది దేహం.
మనసు బుద్ధి. మనసు ఏమో నీ సంకల్ప వికల్పాలతో తయారైంది. బుద్ధి ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే ఆకర్షణలో, బాహ్య ప్రపంచ ఆకర్షణలో నేను లాగేస్తుంది, లాగేసి ఇంద్రియాలు అంటే. మరి సంస్కారాలు నీకు లేవు. చూసినా ఇంద్రియ సంస్కారాలు నీకు లేవని తెలియాలి. ఇక్కడ ఇన్ని కూడా ఇవన్నీ నువ్వు దేహభావాన్ని తీయడం కాదు, దేహ భావన తీయడం కాదు, ఇవన్నీ నీకు లేవని తెలియాలి. లేవని తెలిసిన దాన్ని వదిలేస్తావు. అది ఆమె చెప్పి అన్నీ కూడా నీవు బ్రహ్మము యొక్క లక్షణం అనంతం. నమ్మంటున్నారు నీ బ్రహ్మము యొక్క లక్షణం అనంతం. ఈ వచ్చే పోయే వాటికి ఆధారం బ్రహ్మం అనే మూలం తెలిస్తే అంత వైభవే, అంత ఆనందమే చూస్తారమ్మ. ఏం పోవాలి? ఈ బ్రహ్మ యొక్క నీ బ్రహ్మము యొక్క లక్షణం అనంతం. నీలో ఉన్న బ్రహ్మ యొక్క లక్షణం దాని యొక్క గొప్పతనం ఏదైనా అనంతం. అది అసలు అంతుబంతు లేదు, అంత పవర్ఫుల్ అని చెప్తారు. ఈ వచ్చే పోయే వాటికి ఆధారం బ్రహ్మం అని మూలం తెలిస్తే అంత వైభవమే, అంత వైభవమే. చూసారా ఎవరు తెలవాలి నీకు? ఈ వచ్చే పోయే వాటికి ఆధారం బ్రహ్మం అని మూలం తెలిస్తే ఇది మనం దానికి వచ్చేసారు. ఈ వచ్చే పోయే వాటికి ఆధారం బ్రహ్మం అనే మూలం తెలిస్తే అంతా వైభవమే, అంతా ఆనందమే. ఆ మూలం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అందరూ ఇంత ఆనందంగా ఉన్నాం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను కాబట్టి మనం ఇంత హాయిగా ఆనందంగా ఉన్నాం అని చూస్తున్నారమ్మా. సాధనలో మనసు వైపుకు వెళ్ళకండి, దానికి అంతు పొంతు లేదు. సాధనలో మనసు కూడా వెళ్ళామా అంటే ధ్యానంలో కళ్ళు మూసినప్పుడు మనసు జరిగిపోయినట్లని జరగబోయేట్లని చెప్తా ఉంటుందమ్మా. కొంచెం అది కొంచెం ఇది అది అలా నిన్ను గదిపించేసేస్తుంది ధ్యానంలో. అప్పుడు సాధనలో మనసు వైపుకి వెళ్ళకండి. నువ్వు సాధన చేసేటప్పుడు అసలు మనసుని నువ్వు పట్టించుకోకు, దాని వైపుకి వెళ్ళకపోయి చెప్తాను. మనసు వైపుకి వెళ్ళకండి, దానికి అంతు పంతు లేదు, దానికి అంతు పంతు లేదు, దానికి తుది అంటూ లేదు. అందుచేత అంతు పంతు లేదంటే దాన్ని మామూలుగా ఉండదు అని చెప్తున్నారు. నిజంగా కూడా ఈ మనసు యొక్క లక్షణాలు తెలుసుకుంటేనే కానీ మనం ధ్యానంలో సరిగ్గా కూర్చోలే ఉన్నాం. అంచేత అమ్మ అన్నారు ఏమో ఏ మౌనం నుంచి వచ్చే ఏ మౌనం నుంచి నేను పుడతాను, నేను ఏ మౌనం నుంచి పుడతాను చూడండి. ఆ మూలమే అందరికీ ఆధారం అని తెలుసుకో. ఆ మూలమే అందరికీ ఆధారం. అందరూ అక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచే వచ్చాం, అలాగే వచ్చాం అని చేత అది తెలుసుకో అని చెప్తారమ్మ అందరికీ. తెలుసుకో. సాధనలో మనసు వైపుకి వెళ్ళకండి, దానికి అంతు పంతు లేదు. మనసు వైపుకి వెళ్ళావా దానికి అంతు పంతు లేదని చెప్తున్నారమ్మ. ఎందుకంటే ఈ మనసు నీ హృదయంలోనే పుడుతుంది, మరలా పోతుంది. నీ మనసు ఎక్కడ? నీ హృదయంలోనే పుడుతుంది, పోతుంది. అంతా నీ హృదయస్థానం మూలంలోకి వెళ్ళి ఆ మూలాన్ని పట్టుకో. ఆ మూలం పట్టుకుంటే నువ్వు అదే అవుతావు. అని చేత నీకు ఈ మూలం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ పట్టుకొని చూస్తారమ్మ. నిజంగా అది పట్టుకుంటే మూలాన్ని పట్టుకుంటే మూలంగానే ఉండిపోతావు. ఓకే, అది నిజం. బ్రహ్మని మూలాన్ని తెలిస్తే అంతా వైభవమే. అది ఆ వైభవం చుట్టూ ఉండాలంటే మూలానికి వెళ్ళాలి, మూలం తెలుసుకోవాలి, అప్పుడు అవుతుందండి. ఇక్కడ అమ్మ అంటున్నారు నాకు వచ్చేసింది అనుకుంటే దేహభావన వస్తుందిరా సత్వంతుడు. ఇక్కడ అమ్మ అంటున్నారు నాకు వచ్చేసింది అని అనుకోకురా. అనుకున్నావా నీకు దేహభావన వస్తుంది. మరి నీ మనసుకు ఆధారం నేనే. నీ మనసుకు ఆధారం నేనే. దాన్ని సాక్షిగా చూడు. నీ మనసుకు ఆధారం నేనంటే అమ్మ అంటే బ్రహ్మం.
దాన్ని సాక్షిగా చూడు. దేహ భావన మనసుతో దేహ ప్రపంచాన్ని చూసి బంధింపబడుతున్నావు. ఇక్కడ చూడండి, దేహ భావన మనసుతో దేహాన్ని ప్రపంచాన్ని చూసి బంధింపబడుతున్నావు. ఇక్కడ చూడండి, చూసేవాడిగా మనసును దేహాన్ని ప్రపంచాన్ని బ్రహ్మంగా చూడు. హృదయంలో ప్రతి సెకను బ్రహ్మంగా మమేకంతో ఉండండి. ఆలోచన చూడండి, ఆలోచన పుట్టు స్థానంలో మూలంలో దృష్టి నిలిపి దృష్టి నిలిపారో అప్పుడు ఉన్నది అనంతమే. అది ఎప్పుడైతే ఆ దృష్టిని మూలంలో నిలిపావో అప్పుడు ఏమున్నది అనంతం నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆలోచన పుట్టిన స్థానంలో అక్కడే స్థానం, ఆ స్థానంలో మూలంలో దృష్టి నిలిపావో అప్పుడు ఆ ఉన్నది అనంతమే అని తెలుస్తుందమ్మా. ఇక్కడ చూడండి, నమ్మంటారు మనసు వచ్చి పోతుంది. మనసు వచ్చి ఉండిపోతుంది. దాన్ని బ్రహ్మంగా సాక్షిగా చూడు. మనసు బ్రహ్మలోంచి వచ్చిన దానిని బ్రహ్మంగా చూడు, బంధించదు. అది మనసు నేను బ్రహ్మంగా చూసేలా మనం బంధించదు అని చెప్తున్నారమ్మా. బంధించదు. తలుపు కూడా భగవంతుడే. బ్రహ్మలోంచి వచ్చిన ప్రతిదీ బ్రహ్మమే. దాన్ని బ్రహ్మంగా సాక్షిగా చూడు అని చెప్తారమ్మా.